ఈరోజు వికసిత పుష్పాలు కార్యక్రమానికి మరొకసారి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనకి మన సీనియర్ మాస్టర్ ఎంతో అద్భుతమైన వ్యక్తి. చక్కగా అందరికీ 2011లో ధ్యానంలోకి వచ్చినప్పటి నుంచి విశేషంగా ధ్యాన ప్రచారం చేస్తూ, కొత్తగా అప్పుడే వస్తున్న వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎంతో మందికి ఆడియోస్ రూపంలో మనకి స్వాధ్యాయం గురించి విశేషంగా అందరికీ అందించారు. ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టి, యూట్యూబ్ ద్వారా ఎన్నో జూమ్ క్లాసులు చేసి 8,000 పైగా వీడియోస్ ఇప్పుడు యూట్యూబ్‌లో ఉన్నాయి. ఎంతో వర్క్ చేస్తున్నారు. అలాంటి రంజిత్ గారి యొక్క ఈరోజు వారి జీవిత అనుభవాలను, వారి జ్ఞానాన్ని విస్తారంగా తీసుకుంది. వెల్కమ్ సార్. నమస్తే అండి. నమస్తే మేడం. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మనకు అద్భుతమైన ఈ అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్. అండ్ ముందుగా మన గురుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి మరియు స్వర్ణమాల పత్రిజీకి శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా హృదయపూర్వక ఆత్మ నమస్కారాలు ఫ్రెండ్స్. నా పేరు రంజిత్ కుమార్, మంచిర్యాల మాది. సో నేను 2008లో నాకు ధ్యాన పరిచయం అయింది. సో ఈ 2008 నుండి చక్కగా ధ్యానం అప్పుడప్పుడు చేసేవాడిని. 2011 నుండి సో రెగ్యులర్గా ధ్యాన ప్రచారము, క్లాసెస్ వినడము, క్లాసెస్ చెప్పడం ఇవన్నీ జరిగినాయి ఫ్రెండ్స్. సో అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు కూడా ధ్యాన ప్రచారము, స్వాధ్యాయం ఇవి చేస్తున్నాను ఫ్రెండ్స్. మరి ఎందుకు నేను ధ్యానంలోకి రావడం జరిగింది ఏంటి అనే విషయాలు కొన్ని మనం ముందుగా తెలుసుకుందాం. సో నేను ఆదిలాబాద్లో జాబ్ చేసేటప్పుడు ఏం జరిగింది అంటే, మేము ఆఫీసులో మా స్టాఫ్ అంతా డిస్కస్ చేసుకునే వాళ్ళం అనమాట. రకరకాలుగా ఈ ప్రపంచం ఎందుకు ఇలా ఉంది, ఈ భూమి ఎందుకు ఇలా ఉంది, అండ్ లేకపోతే మనకి ఈ సూర్యుడు ఇటువైపు ఎందుకు ఉదయిస్తున్నాడు, అసలు ఈ జన్మ మరణాలేంటి, ఇవి డిస్కస్ చేసుకునేవాళ్ళు. సో మన వాళ్ళందరూ కూడా భౌతికంగా చెప్పేవాళ్ళు అన్నమాట. ఇదంతా ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అంటే ఈ డిస్కషన్లు. ఒక ఫ్రెండ్ ఏం చేశారు, కొలిగ్ ఏం చేశారంటే, సో ఇదన్నిటికన్నా అతీతంగా ఉంది. తన పేరు ప్రశాంత్. సో అతీతంగా ఉంది, చాలా బాగుంటుంది, అది ఒకసారి ఒక వీడియో చూడని చెప్పేసి అప్పుడు సీడీలు ఉండేవన్నమాట. ఆ సీడీ ఇచ్చారు. ఆ సీడీ ఇచ్చిన తర్వాత ఒక రోజు నైట్ చూశాను. చూసిన తర్వాత నాకు అప్పుడు అనిపించింది ఫ్రెండ్స్, ఓ మనం జీవిస్తున్న జీవితం అంతా కూడా మామూలుగానే ఉంది, ఇంకా ఈ జీవితం ఇంకా చాలా చాలా అద్భుతంగా ఉంది. అసలు నేను అంటే ఈ భౌతిక శరీరమే కాదు, ఇంకా చాలా ఉంది అని తెలుసుకున్నాను. సో మనకి స్పిరిచువల్ రియాలిటీ, ఆధ్యాత్మిక సత్యం, ఆ సీడీ చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. అది చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, మనకు హాస్టల్ బాడీ అంటే ఒకటి ఉంది. అంటే నేను రోజు హాస్టల్ ట్రావెలింగ్ చేస్తున్నాను, ఎప్పుడు కలలో చేస్తున్నాను, కానీ దాని హాస్టల్ ట్రావెలింగ్ అని అంటారని నాకు తెలియదు. సో మనం ఎక్కడెక్కడికో వెళ్తున్నాము, మన శరీరం ఇక్కడే ఉంటుంది, కరెక్టే కదా. మరి ప్రతిరోజు లేకున్నా అప్పుడప్పుడు అలా జరుగుతుంది కదా. ఎస్, దాన్ని ఎరకతో చేయాలి. ఎరకతో చేసినప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మనకు తాడే అనేది ఒకటి ఉంటుంది, మూడవ కన్ను. సో దివ్య నేత్రం, అది మనము దివ్య నేత్రంతో మనం చూడొచ్చు. మనం ఇక్కడే ఉండి ఎక్కడో జరిగే విషయాలు కూడా మనం చూడొచ్చు. ఇవన్నీ అనుకున్నప్పుడు ఇంకా నాకు ఇది అతీతంగా ఉంది, ఇంకా డెప్త్గా ఉంది, మనకు తెలిసింది చాలా చిన్నగా అని చెప్పేసి, తక్కువ అని చెప్పేసి తెలుసుకున్నాను ఫ్రెండ్స్. ఆ రోజు నుంచి నేను మెల్లిగా మెడిటేషన్ కాసేపు 10 మినిట్స్, 5 మినిట్స్ ఇలా మెడిటేషన్ చేస్తూ ఉన్నాను. నాకు ఎవరు చెప్పినప్పుడు కూడా నాకు కాంతి అనేది కనిపించడం, అంటే కూర్చున్న తర్వాత కాంతి కనిపించడం, ఎక్కడికో వెళ్ళినట్టు అనిపించడం, ఇవి జరిగాయి ఫ్రెండ్స్. సో ఆ మాస్టర్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ సీడీ నేను చూడకముందు వేరే జీవితం, చూసిన తర్వాత వేరే జీవితం ఫ్రెండ్స్. నేను మంచిర్యాల రావడం జరిగింది 2010లో. ఎస్, 10లో వచ్చినప్పుడు నేను సాధన చేస్తున్నాను, బట్ ఎక్కడ క్లాసెస్ జరుగుతాయి, ఎవరు చెప్పేవాళ్ళు లేరు. అప్పుడు యూట్యూబ్, జూమ్లు ప్లస్ ఛానల్స్ ఇవి లేవు ఫ్రెండ్స్.
సో లేనప్పుడు ఏం జరిగిందంటే ఇన్ ద సేమ్ వే నా మార్కెటింగ్లో నేను భీమయ్య సార్ అనే మా సీనియర్ మాస్టర్ సార్ని కలవడం జరిగింది. మరి ఇక్కడ అద్భుతంగా 7 డేస్ సప్తాహం జరుగుతుంది, నువ్వు అక్కడికి వస్తే బాగుంటుంది. సో నీకు ధ్యానం తెలుసు అంటున్నావు కానీ సో సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్ అన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళాను ఫ్రెండ్స్. ఎందుకు వెళ్ళాను అంటే నేను తెలుసుకుంటాను. ఏం తెలుసుకుంటాను? ఇప్పుడు ఏవేవో చేశాను నేను కూడా ఇంతకుముందు. చాలా మంది చాలా చేస్తూ ఉన్నారు. బట్ అప్పుడు జరిగింది, ఇవి కళ్ళు మూసుకుంటే ఏం జరుగుతుంది? ఏదో అయితే కనిపిస్తుంది, ఏదో జరుగుతుంది. సో కళ్ళు మూసుకుంటే ఏం జరుగుతుంది? అసలు వీళ్ళు టెస్టింగ్ చేద్దామని వెళ్ళాను క్లాస్కి. ఫస్ట్ డే ఆనంద్ ప్రసాద్ సార్ ఖమ్మం వాళ్ళు క్లాస్ ఇస్తున్నారు. గౌతమ్ బుద్ధ స్కూల్ శ్రీధర్ సార్ అండ్ శశిధర్ సార్ ఆర్గనైజ్ చేస్తున్నారు. చేసినప్పుడు నాకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఆ సార్ అవే చెప్తున్నారు అన్నమాట. నాకు చిన్నప్పటి నుండి ఏం డౌట్స్ ఉండేవంటే సో ఈ ప్రపంచంలో మరి ఉన్నవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, కడుబీద వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది? అంటే ఒకవేళ దేవుడు ఉంటే కనుక ఇలా ఎందుకు చేస్తున్నారు? మరి దేవుడు ఉంటే దేవుడు అందరిని ఒకేలాగా చూడాలి కదా. అమ్మ చూస్తుంది కదా, అందరి బిడ్డల్ని ఒకేలాగా చూస్తుంది. అంటే దేవుడు అనేది ఒక బూటకము, రాంగ్. ఎందుకంటే అమ్మ చూసినప్పుడు దేవుడు కూడా చూడాలి అందరిని ఒకేలాగా, కానీ చూడడం లేదు. వై అని చెప్పేసి నాకు డౌట్. సో ప్రతిరోజు సూర్యుడు ఒక సైడే ఎందుకు ఉదయిస్తున్నారు? తోడుకునే వేరే సైడ్ ఉదయించవచ్చు కదా. మనం లేట్గా లేస్తున్నాం, సో ఒక్కొక్కసారి మిడ్ నైట్లో పడుకుంటున్నాము. ఎందుకు ఇంత కరెక్ట్గా ఎందుకు చేస్తున్నారు సూర్యుడు అని చెప్పేసి నేను చిన్నప్పుడు ఫ్రెండ్స్ని కూడా అడిగాను అన్నమాట. ఫ్రెండ్స్ నన్ను పిచ్చోడు అన్నారు. నాకు ఒక పెద్ద డౌట్ అన్నమాట. మరి భూమి తిరుగుతుంది అంటున్నారు, మనకేం కనిపించట్లేదు కదా తిరుగుతున్నట్టుగా. అంటే ఇలాంటి చాలా డౌట్స్ ఉండేవన్నమాట. కొంతమంది ఫాస్ట్గా ఉన్నారు, చదువులో ముందుగా ఉన్నారు, కొంతమంది వెనకబడి ఉన్నారు. అంటే ఈ సృష్టి ఎందుకు ఇలా జరుగుతుంది అనేది పెద్ద డౌట్. మీ అందరు కూడా రావచ్చు. ఆయన జీవితము జీవించినప్పుడు హ్యాపీగా జీవించాలి, ఈ బాధలు ఎందుకు? ఈ బాధలు పడే బదులుగా చనిపోయింది బెటర్ కదా. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము? అసలు ఇదే ఒకటే జీవితం ఉంటుంది కావచ్చు, మరి దీన్ని క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి ఒక డౌట్. అది ఒక డౌట్ ఉండే ఫ్రెండ్స్. సో నేను వెళ్ళిన ఫస్ట్ క్లాస్లోనే నాకు చాలా డౌట్స్ క్లియర్ అయిపోయాయి. అద్భుతమైన డౌట్స్ క్లియర్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఎస్, ఇక్కడైతే ఏదో ఉంది, ఈ 7 డేస్ నేను అటెండ్ అవుతాను అని అప్పుడు ఒక కన్క్లూజన్కి వచ్చాను. వచ్చిన తర్వాత ఆ క్లాసు సామూహిక ధ్యానం చేసి ఇంటికి వచ్చి కన్ను మూసుకొని అలా కూర్చొని శ్వాసను గమనిస్తూ కూర్చున్న తర్వాత నాకు ఎక్కడికో వెళ్తున్నట్టు అనిపించింది అనమాట. బాడీ లైట్ వెయిట్ కావడము, సో ఎక్కడికో పైకి వెళ్ళినట్టు కావడం, ఇలాంటివి జరిగినాయి ఫ్రెండ్స్. ఇలాంటివి జరిగిన తర్వాత ఎస్, దీంట్లోనైతే ఏదో ఉంది. వీళ్ళని నేను క్వశ్చన్ చేయడానికి వెళ్ళాను, ఏదో టెస్ట్ చేయడానికి వెళ్ళాను. ఎన్నో పూజలు వ్రతాలు చేశాను, ఏం జరగలేదు. కూర్చుంటే జస్ట్ కళ్ళు మూసుకొని కూర్చుంటే ఏం జరుగుతుంది అనే ఆ డౌట్కి నాకు ఎస్ ఇది కాదు ఇది అనే బీజం అక్కడ పడింది అన్నమాట. సో అలా నా ధ్యాన ప్రస్థానం అట్లా స్టార్ట్ అయిపోయింది అన్నమాట. అయిన తర్వాత నేను ప్రతి రోజు వెళ్ళడం, కూర్చోవడం, కూర్చున్న తర్వాత నా డౌట్స్ ఏవో క్వశ్చన్ చేద్దాం, మాస్టర్ని ఇరకాటంలో పెడదాం. ఎందుకంటే నాకు అప్పుడు ఆత్మజ్ఞానం లేదు, అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పేసి వెళ్ళడము, సైలెంట్గా ఉండడము, వాళ్ళు చెప్పిన దాంట్లో నేను చాలా విషయాలు నేర్చుకోవడం, రావడం, ఇది జరిగింది ఫ్రెండ్స్. అలానే మెల్లిగా ఒక పిరమిడ్ తీసుకున్నాను నేను. పిరమిడ్ తీసుకొని అక్కడ పెట్టేసుకొని చక్కగా పిరమిడ్ కింద 2x2 పిరమిడ్ కొత్తగా తీసుకొని కూర్చున్న తర్వాత దాని మీద కింద కూర్చున్నప్పుడు నాకు ఏదో ఏదో తెలియని ఇంకా అద్భుతమైన భావన కలిగిందన్నమాట. ఎస్, పిరమిడ్ శక్తి అనేది చాలా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే నేను పిరమిడ్ ముందుగా నమ్మలేదు ఫ్రెండ్స్. ఎందుకు నమ్మలేదు అంటే సో నేను ఎన్నో ప్లేసెస్ వెళ్ళాను, అక్కడ ఎంతో శక్తివంతమైంది కదా. ఈ పిరమిడ్ అనేది ఒక చిన్న డబ్బాలాగా ఉంది, దీని కింద కూర్చుంటే ఏం జరుగుతుంది? ఏదైనా ప్రాక్టికల్ చేస్తే గానీ మనం నమ్మం, అంతే కదా. ప్రాక్టికల్ చేస్తేనే మనం నమ్ముతాం. సో దాని కింద కూర్చొని చక్కగా నేను మెడిటేషన్ చేసుకోవడం చేశాను. కొన్ని రోజులు అయిన తర్వాత పిరమిడ్ మీద ప్రయోగాలు చేశాం ఫ్రెండ్స్. నేను ఆ సప్తాహం తర్వాత
పిరమిడ్కి వెళ్ళాను, రూప్ టాప్ పిరమిడ్కి వెళ్ళి లోపల కూర్చొని ఆ వాటర్ తాగాను అనమాట. లోపల వాటర్ పెట్టారు సార్ వాళ్ళు. సో ఆ వాటర్ తాగిన తర్వాత నాకు ఆ రోజు కంప్లీట్గా ఆకలి లేకపోవడం, ఎప్పుడో 3 o'clock 4 o'clock మెల్లగా తినాలనిపించడం. ఓకే. పిరమిడ్ శక్తి అద్భుత శక్తి అని చెప్పారు కదా! ఇది కరెక్ట్. మనకు ఎనర్జీ కావాలి. ఆ పిరమిడ్‌లో కింద ఉన్న వాటర్ ఎనర్జిటైజ్ అయిపోయిందనమాట. శక్తివంతంగా తయారైపోయింది. అది నేను తీసుకోవడం వల్ల నాకు తగిన శక్తి వచ్చింది. అందుకే ఆకలి కావడం లేదు అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను. అలా నేను చాలా రోజులు చేశాను ఫ్రెండ్స్. ఆకలి తక్కువ చాలా. నా ఫుడ్ అనేది ధ్యానంలోకి వచ్చిన తర్వాత తగ్గిపోయింది. కంప్లీట్‌గా తగ్గిపోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఆహారం తీసుకోవడం తగ్గిపోయింది. యెస్. చాలా బావుంది. మెల్లిగా అంతకన్నా ముందు నేను పూజలు చేసేవాడినన్నమాట. నేను ఎప్పుడైతే పత్రిజిని కలిసానో, పత్రిజిని కలిసి తన స్పీచెస్ ఇన్నానో, అప్పుడు నాకు తెలిసిపోయింది. నీ లోపలనే దేవుడున్నాడు. నువ్వే దేవుడు అసలు. అసలేంటి ఇంతమంది గురువుల దగ్గరికెళ్ళాను. నేనెన్నో కార్యక్రమాలు, పూజలు, వ్రతాలు చేశాను. బట్ నాకీ ఇది నాకు తెలియలేదే. ఎందుకు తెలవలేదు? యెస్. ఈ గురువు చెప్పిన దాంట్లో ఏదో ఉంది. అప్పుడు భగవద్గీత రెఫరెన్సెస్, ఇంకా చాలా గ్రంథాలలో రెఫరెన్సెస్ తీసుకున్న తర్వాత మన పూర్వీకులు చెప్పింది కూడా ఇదే. నువ్వే దేవుడు, నీ లోపల ఆత్మ ఉంది. ఆత్మకెంతో శక్తివంతంగా ఉంది ఆత్మ అనేది. సో, చెప్పారు. బట్ అది మనకి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఈయన సరైన గురువే అని చెప్పేసి నాకు అనిపించిందనమాట. యెస్. నీ లోపలనే ఆ దైవం ఉన్నప్పుడు, నువ్వే ఆ దైవానివి అయినప్పుడు, నువ్వు ఇంకా బయట ఉన్న శక్తి పైన లేకపోతే బయట ఉన్న వాళ్ళ పైన డిపెండెన్సీ ఎందుకు అవుతున్నావు? ఎందుకు ఆధారపడుతున్నావు? నీ దగ్గరనే ఒక ₹1,00,00,000 ఉన్నప్పుడు నువ్వు ఎందుకు బిచ్చం అడుక్కుంటున్నావు? నీ దగ్గర చాలా డబ్బులున్నాయి. రోజు బిచ్చం అడుగుతున్నావు. ఎందుకు? నీ దగ్గర డబ్బులున్న విషయం తెలవకపోవడం, లేకపోతే దీంతోని చక్కగా జీవితాంతం మంచిగా బాగా ఉండగలుగుతామని తెలవకపోవడం, లేకపోతే అజ్ఞానం. యెస్. నాకప్పుడు అనిపించింది. నీ లోపల అనంతమైన శక్తి ఉంది. నాకు భగవద్గీతలో అదే చెప్పారు శ్రీకృష్ణులు. సో, ఇంకా చాలా గ్రంథాలలో చెప్పారు. ప్రతి ఒక్క మత గ్రంథంలో కూడా అదే ఉంది నాకు తెలిసి. యెస్. ఈ రోజు నుండి నాకు ఈ పూజలు చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా పూజ చేసుకుంటే నాకు నేను చేసుకుంటాను. ఎందుకంటే నేను దేవుడిని కదా! మరి ఏంటి నీకు నీకు నువ్వు చేసుకునే పూజ ఏంటి? అంటే ధ్యానం. నేను ప్రతిరోజు అన్నం తింటున్నాను. మరి ఆత్మకు ఫుడ్ ఏంటి అంటే ధ్యానం అని చెప్పారన్నమాట. యెస్. మరి పర్మనెంట్‌గా ఉండేదాని కోసం నేనేం చేయాలంటే ధ్యానం చేయాలి అని చెప్పేసి దాన్ని పట్టుకున్నాను ఫ్రెండ్స్. అప్పటినుంచి నేను పటాలు ఆహ్, ఏవైతే ఫ్రేమ్స్ ఉన్నాయో అవి పక్కన పెట్టేశాను. ఓకే. దేవుడున్నారు. వాళ్ళందరూ శక్తివంతులు ఓకే. వాళ్ళందరిని నేను యాక్సెప్ట్ చేశాను అప్పుడు కూడా. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ధ్యానం చేసే దేవుళ్ళయ్యారు. వాళ్ళని మనం ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలి. యెస్. అనేది నాకు బాగా నాటకపోయింది. ఎవరిని వ్యతిరేకించదు. నో జడ్జ్‌మెంట్, నో కామెంట్ అన్నారు. స్టార్టింగ్‌లోనే ఇది అందిందనమాట. యెస్. ఇది అంతా బానే ఉందని చెప్పేసేసి నేను ఎలా చేసేవాడినంటే పూజ చాలా అలంకరించేవాడిని ఫ్రెండ్స్. ఒక నిండుగా ఫ్లవర్స్‌తో మంచి దీపాలు, ధూప్ స్టిక్ అండ్ అగరబత్తీలు రకరకాలుగా అలంకరించాననమాట. మా ఇంటి పక్క వాళ్ళు నేను రెంట్‌గా ఉన్నప్పుడు ఆదిలాబాద్‌లో ఉన్నప్పుడు వాళ్ళు బ్రాహ్మన్స్ అన్నమాట. వాళ్ళు ఆ పూజ రకము ప్రజెంటేషన్ మీన్స్ అక్కడ నేను చేసే అలంకరణ చూసి వాళ్ళు షాక్ అయ్యేవారు. "నువ్వు బ్యాచ్‌లర్ చిన్న అబ్బాయివి నువ్వు. నీకు పెద్ద ఏజ్ ఏం లేదు నీకు. ఏజ్ ఆఫ్ 20, 20, 25 సంథింగ్. 23 అనుకుంటా. ఇంత చిన్న వయసులో ఇంత అద్భుతంగా ఎలా చేస్తున్నావని" షాక్ అయ్యేవాళ్ళు. తర్వాత కూడా షాకయ్యారు. ఎలా మానేశావని. సో, ఫ్రెండ్స్ అలా డిపెండెన్సీ నుంచి నేను బయటికొచ్చాను. యెస్. నా స్వశక్తితో నేనేదైనా చేసుకోగలుగుతాను. నా లోపల ఉన్న ఆత్మశక్తితో ఏదైనా జరుగుతుంది అని చెప్పేసి నేను చాలా అద్భుతంగా ప్రాక్టికల్స్ కూడా నేను చేశానన్నమాట. నాకు బాగా నచ్చాయి. ధ్యానం నచ్చింది. ప్లస్ ఇందాక చెప్పినవి పిరమిడ్ శక్తి నచ్చింది. ఇవి 2 నచ్చాయన్నమాట. ఆ క్రమంలో నాకు శ్రీధర్ సార్ మంచిర్యాలలో ఉండే అన్నమాట. సో, శ్రీధర్ సార్ ఏం చేశారంటే
మనకి ఆ సేతు విజ్ఞానం 3 డేస్ వర్క్ షాప్ ఉంటుంది కరీంనగర్లో. అక్కడికి వెళ్ళాలని చెప్పారన్నమాట. మాకు ఎంఎల్ రాము గారు ఈ ఏరియాలో ధ్యాన ప్రచారం చేసి, అంటే తనే పరిచయం చేశారు ఈ ఏరియాకి, మేమున్న ఏరియాకి అంతా కూడా. సార్ ఏమన్నారంటే నేను కూడా వెళ్తున్నాను, నువ్వు కూడా వచ్చేసి అని చెప్పారు. అప్పుడు సేతు విజ్ఞానం వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్, ఇంకా నాకు క్లారిటీ వచ్చింది. సో వాళ్ళని కూడా ఎన్నో క్వశ్చన్స్ వేయాలని నేను వెళ్ళాను. నాకు పెద్ద క్వశ్చన్స్ రాసుకొని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ మార్నింగ్ అవర్స్ 2 అవర్స్ ధ్యానం చేపించారు. సో 2 అవర్స్ ధ్యానం చేయడం అదే ఫస్ట్ టైం. సో ఆ 2 అవర్స్ చేసిన తర్వాత ఇంకా నేను లేవలేకపోయాను అనమాట. అంత అద్భుతంగా మరి అక్కడ ఆ ఆ ధ్యానము, ఆ మ్యూజిక్ మెడిటేషన్ ఇంతకుముందు మనం చేశాం కదా, అలా మ్యూజిక్ మెడిటేషన్ చేసిన తర్వాత అద్భుతం అనిపించింది ఫ్రెండ్స్. ఎస్. అయిన తర్వాత ఆ వర్క్ షాప్లో నేను ఏం నేర్చుకున్నానంటే, నేను ఇప్పటి వరకు నేనే నా లోపల దైవత్వం ఉంది, ఆత్మనని ఇప్పుడు నేర్చుకున్నాను కదా. సో అక్కడ ఏం నేర్చుకున్నానంటే మల్టీ డైమెన్షన్ సోల్ గురించి నేర్చుకున్నాను. ఇక్కడ ఎలా నేను షాక్ అయిపోయాను ఈ వర్డ్స్ అన్ని, నేను సేతు విజ్ఞానం వెళ్ళిన తర్వాత కొత్త వర్డ్స్, కొత్త కొత్త జ్ఞానం నేర్చుకొని నేను ఎంతో ఆనందానికి కూడా లోనయ్యాను. ఎందుకంటే మల్టీ డైమెన్షన్ సోల్ గురించి చెప్పినప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఏకకాలంలో ఎన్నో లోకాలలో నేను జన్మ తీసుకుని ఉన్నాను, నేనే అక్కడ ఉన్నాను అనే విషయాన్ని నేను తెలుసుకున్నాను ఫ్రెండ్స్. అమ్మా, ఇంత డెప్త్గా ఉందా? ఆత్మ ఉందని చెప్పారు, ఈ శరీరం కాదు ఆత్మ అని చెప్పారు. నాకు 7 చక్రాస్, 7 బాడీస్ ఇవి చెప్పారు. కానీ ఏకకాలంలో జీవించడం ఉండడం ఏంటి? అసలు కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. నేను అంతకన్నా ముందు నాకు చాలా డౌట్ ఉండేది అన్నమాట. అక్కడ సూర్యగ్రహం ఉంది, బుధుడు, శుక్రుడు ఇవన్నీ మనం చెప్తారు, నాకు అంతవరకు తెలుసు అప్పటి వరకు. గెలాక్సీ అంటే పాలపుంతలు చాలా, మీన్స్ గ్రహాలు ఉంటాయని తెలుసు, కానీ లోకాలు ఉంటాయి, డైమెన్షన్స్. అక్కడ కూడా చాలా, అంటే ఇట్లాంటి జీవాలు ఉన్నాయి, మనుషులు లాంటి వాళ్ళు, రకరకాల జీవాలు ఉన్నాయి అని చెప్పేసేసి తెలియదు కదా నాకు. అప్పుడు తెలుసుకున్నాను ఫ్రెండ్స్, కోటాను కోట్ల లోకాల్లో, కోటాను కోట్ల గ్రహాల్లో మరి ఎన్నో జీవాలు ఉన్నాయి మన లాంటి వాళ్ళు. ప్లస్ ఆ జీవాలు ఉండడం కాకుండా కొన్ని లోకాల్లో మనం కూడా ఉన్నాము. ఈ దివ్య చక్షు ద్వారా మనం ఆ లోకాలలో కూడా వెళ్ళవచ్చు. అక్కడ కూడా వాళ్ళతో మనం మాట్లాడవచ్చు. వాళ్ళని హాస్టల్ మాస్టర్స్ అంటారు. అని ఇలాంటి అద్భుతమైన విషయాలు నేను నేర్చుకున్నాను 3 డేస్ ఓన్లీ. ఆ 3 డేస్లో అనంతమైన జ్ఞానం. సో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, అసలు కర్మ అంటే ఏంటి, ఇది ఎందుకు ఇది చెప్తున్నానంటే ఫ్రెండ్స్, అంటే బిఫోర్ మెడిటేషన్ ఎలా ఉండేది, నేను ఆ వర్క్షాప్ విన్న తర్వాత నా జీవితం ఎలా ఉంది. అంటే కొత్త వాళ్ళకు ఈ విషయాలంతా మరి వాళ్ళకి ఒక రకమైన ఆశ్చర్యానికి గురి చేస్తుంది అన్నమాట. మనము ఇప్పుడు ఎలా ఉన్నామో బయట అలానే. అయిన తర్వాత ఇలా మెడిటేషన్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్, అప్పుడు మెల్లిగా నేను క్లాసెస్ చెప్పడం కూడా నేను స్టార్ట్ చేశాను. క్లాసెస్ చెప్పడంలో నాకు ఒక ఎక్స్పీరియన్స్ నేను మీకు షార్ట్ కట్లో చెప్తాను. సో మీరందరూ కూడా ఈ ఎక్స్పీరియన్స్ విన్న తర్వాత ఇక్కడ మనం చూసే వాళ్ళందరం కూడా చక్కగా రేపటి నుంచి క్లాసెస్ చెప్పేయచ్చు అన్నమాట. సో నేను కొన్ని కొన్ని క్లాసెస్, మెడిటేషన్స్ చేపించిన తర్వాత నేను ఒకరోజు హైదరాబాద్ వెళ్ళాను. అక్కడ పైమా ఆఫీస్లోకి వెళ్ళాను అనమాట. చూద్దాం అంటే ఇక్కడే, అక్కడ ప్రతిరోజు ధ్యానం ఇవన్నీ నేర్పించేవాళ్ళు. సో ఒక వాళ్ళకి ఆ రోజు ఎస్ఆర్ నగర్లో సంథింగ్ 7 డేస్ 21 డేస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు వీళ్ళని పిలిచారన్నమాట, ఈ సెంటర్ వాళ్ళని. ఆ రోజు వెళ్ళి మెడిటేషన్ చేపించాలి, క్లాస్ చెప్పాలి. వాళ్ళు నేను వెళ్ళగానే నన్ను పట్టుకున్నారు. నువ్వు మెడిటేషన్ చేపిస్తావు కదా, నువ్వు ఎస్ఆర్ నగర్ సెంటర్కి వెళ్ళిపో, నువ్వు బాగుంటుందని. లేదు లేదు, నేను మొన్ననే వచ్చాను రీసెంట్లీ నేను ధ్యానంలోకి. సో నేను ఇంకా అంత పెద్దగా నేను ఆ, సో వెళ్ళి చెప్పాల్సినంత కెపాసిటీ నాకు లేదని చెప్పాను నేను. వాళ్ళు వినలేదు. అంటే రకరకాల మోటివేషన్ చేశారన్నమాట. మన మాస్టర్స్ ఎలా ఉంటారు, చాలా అద్భుతంగా మోటివేషన్ చేస్తారు. మోటివేషన్ చేసిన తర్వాత ఇంకా నాకు నేను వేరే దగ్గరికి వెళ్ళాలి, బస్సెస్ కూడా ఉన్నాయంటే ఇంకా ఎవరు చెప్పినా నేను వినలేదు. చివరికి ఏమన్నారంటే,
నువ్వు చేపించగలిగే కెపాసిటీ నీకు ఉన్నప్పుడు నువ్వు అలా చేయొద్దు అని చెప్పేసి నన్ను ఒక బైక్ మీద కూర్చుని పెట్టారు ఫ్రెండ్స్. ముందర ఒకరు, నేను మధ్యలో, వెనకాల ఒకరు. ఎందుకు వెనకాల ఒకరు అంటే నేను దిగిపోకుండా. అక్కడ ఎవరు లేరన్నమాట, ఎవరో ఒకరు అక్కడ నుంచి వెళ్ళాలి, నేను వెళ్ళాలని వాళ్ళు పట్టుకున్నారు. నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత నాకు, చూడండి ఫ్రెండ్స్, ఎలా అంటే లైట్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి, నైట్ ఈవినింగ్ అవర్స్ అన్నమాట. సీనియర్ మాస్టర్స్ అన్నమాట, సేతు విజ్ఞానంలో కౌన్సిలింగ్ చేసే మాస్టర్ కూడా కనిపించారు. వామ్మో, ఇంత పెద్ద క్లాస్ వేసిన వాళ్ళు, ఇవి క్లాసే చెప్పేవాళ్ళు దగ్గరికి, వాళ్ళకి నేనేం క్లాస్ చెప్పాలి, నా వల్ల కాదని చెప్పేసి పారిపోయాను. పారిపోయిన తర్వాత ఒక ముందు పెద్ద కార్ల షోరూమ్ ఉంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళి నేను జ్యూస్ తాగస్తానని చెప్పేసి వెళ్ళిపోయాను ఆర్గనైజర్కి, అక్కడ ఉన్న వాళ్ళకి. నేను చాలాసేపు అయింది, బయటికి వెళ్ళి ఏదైనా తీసుకొని వచ్చాను, ఇంకా టైం ఉంది కదా అని వెళ్ళాను. అంటే దట్ మీన్స్ ఏంటంటే నేను పారిపోవడం, వెళ్ళిపోవడం అన్నమాట. అక్కడ ఆ షోరూమ్ దగ్గరికి నేను వెళ్ళి ఇలా చూస్తున్నాను షోరూంలో. ఆ గ్లాసులో ఒక పెద్ద నేనే కనిపిస్తున్నాను. ఆ నేను అక్కడ కనిపించిన నేనే నాకేం చెప్తున్నారంటే, ఎస్, నువ్వు పారిపోతున్నావు, నీ ఆత్మశక్తి మీద నీకు నమ్మకం లేదు, నీ ఆత్మశక్తి అనంతమైంది, నీ ఆత్మ పుట్టింది ఇప్పుడు కాదు. సో వాళ్ళందరూ కూడా నీ ఫ్రెండ్స్, నీ ఫ్యామిలీ మెంబర్స్, కాబట్టి నువ్వు ఎటు వెళ్తున్నావు, నువ్వు ఇప్పుడు కనుక మిస్ అయితే నీ జీవితంలో చాలా కోల్పోతావు అని చెప్పింది అనమాట. ఓకే, ఓకే, ఇదేదో బాగుంది. క్లాసులలో చెప్పారు కదా, నేను ఆత్మ పదార్థాన్ని, నాకంత ఆత్మకు చాలా శక్తి ఉంటుందని భగవద్గీతలో కూడా చెప్పారు కదా. ఎస్, నా ఇన్నర్ వాయిస్, నా నా లోపల నుంచి వచ్చింది కదా. ఎస్, నేను వెళ్తానని చెప్పేసి తిరిగి వెళ్ళాను సెంటర్కి. సో అప్పుడు మెడిటేషన్ చేపించాను. సో నేను మెడిటేషన్ ఇలా గైడెడ్ మెడిటేషన్ చేపించాను అనమాట. వాళ్ళందరూ మెడిటేషన్ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పారన్నమాట, నేను చాలా రోజుల నుంచి మెడిటేషన్ చేస్తున్నాను, బట్ ఇలా నాకు ఎప్పుడు అనిపించలేదు అని చెప్పారు. సో కొంతమంది ఏం చెప్పారంటే, నేను మెడిటేషన్ నుంచి బయటికి రాలేకపోతున్నాను అని చెప్పారు. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత క్లాస్ కూడా చెప్పాను. క్లాస్ చెప్పిన తర్వాత అందరు షేక్ హ్యాండ్ ఇచ్చి, ఇంత చిన్న వయసులో బాగా చెప్పారు మీరు, సో అలా చెప్పారు ఫ్రెండ్స్. అప్పుడు నాకేమనిపించింది అంటే, ఓకే, నేను బయట భయపడాల్సిన అవసరం లేదు, ఒక స్టెప్ మనం వేస్తే 100 స్టెప్పులు మాస్టర్స్ వేస్తారని చెప్పారు. అంతకుముందు నేను అనుకున్నాను, నాకు వాళ్ళకి ఏది కావాలో నా ద్వారా అది కావాలి, నేను పూర్తిగా సరెండర్ అవుతున్నాను, నా సోల్కి, నా ఆత్మకు సరెండర్ అవుతున్నాను అని నేను ఒకటి చెప్పుకున్నాను. సో మీ అందరు కూడా అలానే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే నాకు వచ్చిన అనుభవం మీ అనుభవం మీకు కూడా అవుతుంది కదా. మీరు ఎప్పుడు ఏ క్లాస్కి వెళ్ళినా, కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా, నేను నా సోల్కు సరెండర్ అవుతున్నాను, వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళకి ఏది కావాలో ఇక్కడ నుండి అదే రావాలి అని చెప్పే సరెండర్నెస్ అయితే కనుక అద్భుతంగా క్లాస్ చెప్పగలుగుతాం ఫ్రెండ్స్. ప్లీజ్, ఒక అయిపోయింది టైం ఆపండి అనే వరకు కూడా మనం క్లాస్ చెప్తాం ఫ్రెండ్స్. అది నా ఎక్స్పీరియన్స్, మీ అందరికి కూడా ఉపయోగపడుతుందని నేను ఇక్కడ చెప్పాను అన్నమాట. ప్లస్ మన ఇన్నర్ వాయిస్ని మనం వినడం స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఏం లేదు, మనము కూలంకుషంగా ప్రశాంతంగా కూర్చుని, లేక ప్రశాంతంగా ఉండి కనుక, మనకి మనం ఇప్పుడు ఒక పని చేస్తున్నాము, అది ఎలా చేయాలి అనేది ఒక కూల్గా కూర్చొని అలా ఆలోచిస్తే, మన ఫస్ట్ టైం మన లోపల నుంచి వచ్చేది మన ఇన్నర్ వాయిస్. మన మనసు రకరకాలుగా చెప్తూ ఉంటుంది, తర్వాత మనసు చెప్తూ ఉంటుంది, అప్పుడు వినొద్దు. ఫస్ట్ మీకేం అనిపించింది, మీకేం అనిపించింది, ఏం వినిపించింది, లేకపోతే యా, వినిపించడం, అనిపించడం, చూడడం, మీకు అది ఏదైనా పర్లేదు, అది మీకు ఫస్ట్, మీకు మీ ఆత్మ చెప్తుంది అన్నమాట. అది మనం చేస్తే కనుక మనం ముందరికి వెళ్తాం. నేను అలానే చేశాను, నేను చాలా సందర్భాలలో కూడా అలానే చేశాను ఫ్రెండ్స్. అలా చేయడం వల్ల నాకు అద్భుతమైన సక్సెస్ అనేది వచ్చింది, డిపెండెన్సీ కాలేదు. ఓకే, అది ఒక డిఫరెన్స్. అది మనం చేస్తే కనుక చాలా బాగుంటుంది. నేను ఆఫ్టర్ దట్, నేను ధ్యాన మహాచక్రం ఆ, వైజాగ్ వెళ్ళాను అన్నమాట ఫస్ట్ టైం. 2011 డిసెంబర్లో జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మాస్టర్స్ ఒక అడవి ప్రాంతంలో మరొక విలేజ్ని నిర్మించారు అన్నమాట. అంత పెద్ద పెద్ద షెడ్స్, అకామిడేషన్స్ ఇవన్నీ నిర్మించారు.
అసలు వీళ్ళు ఎలా జరిగింది? అక్కడ ఏది లేదు ఫ్రెండ్స్, అడవి. నాకు అద్భుతం అనిపించింది ఆ ప్రాంగణంలోకి వెళ్ళడం, వాళ్ళ రిసీవింగ్, స్వాగతం సుస్వాగతం అని. వావ్, వండర్ఫుల్ అని చెప్పేసి. అప్పుడు నేను పత్రిజీని చూసి, పత్రిజీ బోధనలు విన్న తర్వాత, ఎస్, ఈయన చెప్పేదంతా నాకు బాగా నచ్చుతుంది. సో మనం కాలం మొక్కితే సార్ కాలం మొక్కుతున్నారు. నాకు అంతకుముందు ఒక డౌట్ ఉండే, మరి ఎంతో వీళ్ళ గురువులందరూ కూడా కాళ్ళ మొక్కితే ఆశీర్వదిస్తే ఆ పక్క వాళ్ళకి నయం అవుతుంది, నాకు నయం అవ్వట్లేదు అనేది నాకు డౌట్ ఉండే. సో సార్ ఏం చెప్పారంటే, నువ్వు దేవుడివి, నేనే దేవుడివి, ఎవరికి మొక్కాల్సిన అవసరం లేదు. రివర్స్గా మొక్కినప్పుడు ఎస్, ఈయన కరెక్ట్ దేవుడు, ఈయనే దేవుడు. ఎందుకంటే ఇంతవరకు రివర్స్గా కాలము కూడా దగ్గర రానిచ్చిన వాళ్ళు లేరే. సో ఈయన ఇంత బాగా చెప్తున్నారు, కాలము కూడా ఎక్కడా లేదు. దివ్యత్వాన్ని, మన లోపల ఉన్న దివ్యత్వాన్ని బయటికి తీసుకొస్తున్నారు. ఓకే, బాగుంది ఇదంతా కూడా. ఆయన ఎంతో రీసెర్చ్ చేస్తే కదా అందరి దేవుళ్ళని తెలుసుకున్నారని. అక్కడ నేను చాలా ఇంకా బాగా పట్టుకున్నాను ఫ్రెండ్స్. అందరు గురువులు రావడము, చెప్పడము. అయితే మనం ఒక క్లాస్కి వెళ్ళినప్పుడు, ఒక ధ్యాన మహాచక్రానికి వెళ్ళినప్పుడు ఏ వర్క్ పెట్టుకోవద్దు అనేది నాకు తెలిసిపోయింది. ఎందుకంటే ఆ వర్క్ పెట్టుకున్నప్పుడు మనము ఇన్ని రోజులు చాలా బిజీగా ఉంటున్నాము. ఇక్కడ ఓన్లీ అక్కడ ఉండడమే, ధ్యానం చేయడం, ఆ క్లాసెస్ వినడం, ఇంతే. రకరకాల ఫ్రెండ్స్, అంటే ధ్యానులతో వాళ్ళ అనుభవాలు ఇదే చేయాలి ఫ్రెండ్స్, ఇంకా వేరే ఏది చేయొద్దు దయచేసి. సో తర్వాత నేను ఏదో, తర్వాత ధ్యాన మహాచక్రాలలో నేను వేరే వేరే వర్క్స్ ఉండడం వల్ల ఇది అటెండ్ కాలేకపోయాను అనమాట. అది మనం చేయాల్సింది అనేది, మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది. నేను ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే, ఏదైనా 1 డే వర్క్ షాప్ ఉందంటే మన ఊర్లో వినొద్దు, 3 days వర్క్ షాప్ ఉందంటే మన ఊర్లో వినొద్దు. ఒక బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోవాలి. అక్కడ మనము ఇంకా పూర్తిగా అంకితం కావాలన్నమాట. అక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మన ఊర్లో కనుక మన దగ్గరలో మనం క్లాస్ వింటే మనం వినలేము ఫ్రెండ్స్. ఆ క్రమంలో నేను చాలా బయటికెళ్ళే వర్క్షాప్స్కి విన్నాను. ఓకే. సో ఆ తర్వాత 2015లో ఏం జరిగిందంటే, సో మనం కూడా డిజిటల్గా వెళ్ళాలి. అప్పటి వరకు క్లాసులు చెప్పాను, డిజిటల్గా వెళ్ళాలని 2015లో లైట్ వర్కర్స్ ఒక గ్రూప్ స్థాపించాము. ఆ గ్రూప్ పేరు ఏమి వినాలంటే, అంతకు ముందే నేను ఏం చేశానంటే నక్షత్ర మిత్రులు వర్క్షాప్ అటెండ్ అయ్యాను మా సెంటర్లో, మంచిర్యాల గౌతమ్ బుద్ధ స్కూల్లో. సో దాంట్లో ఉన్న ప్రతిరోజు ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క చాప్టర్ చదివి వినిపించి ప్రాక్టికల్ చేయాలి. అది పెట్టుకున్నాము. నేను గూడూరులో నక్షత్ర మిత్రులు వర్క్షాప్ విన్నప్పుడు నాకు అక్కడ పోస్టర్స్ పెట్టారనమాట. గ్రహాంతర వాసులు, ఫ్లైడియన్స్, సిరియన్స్ ఫొటోస్ పెట్టారు. పెట్టినప్పుడు వాళ్ళని ఎక్కడో చూసినట్టుగా, నేను ఫస్ట్ టైం చూశాను ఆ ఫొటోస్, బ్యానర్స్ని. నేను ఎక్కడో చూసినట్టుగా, వాళ్ళతో మాట్లాడినట్టుగా అనిపించింది అనమాట. సో ఆ వర్క్షాప్కి వెళ్ళిన తర్వాత, సో తను ఎవరైతే హాల్ ఇచ్చిన పర్సన్ ఉన్నారో, సో తను ధ్యానం చేయారు, కానీ ఈ ఫ్లైడియన్ కృతిక నక్షత్రానికి సంబంధించిన వాళ్ళు తను అని చెప్పారు. ఎస్, నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి అకామిడేషన్, ఏసీ అకామిడేషన్ ఇచ్చారు. నేను జస్ట్ అక్కడికి వెళ్ళాను, బట్ మీరు ఇక్కడ ఉండండి అని ఇచ్చారు. ఎస్, ఇదేదో నాకు బాగా టచ్ అవుతుందని ఆ వర్క్షాప్ అంతా అయిన తర్వాత నాకు కూడా ఆ, ఆ, నేను కూడా ఈ భూమి అసెండ్ అవ్వడానికి, భూమి మీద సతీయుగ స్థాపనలో భాగంగా నేను వర్క్ చేయడానికి వచ్చానని నేను డిసైడ్ అయ్యాను. ఎక్కడ ఎవరికి ఏది టచ్ అవుతుందో ఎవరికి తెలియదు ఫ్రెండ్స్, ఏ సబ్జెక్టు. నేను డిసైడ్ అయిపోయి నేను దాని మీదే వర్క్ చేయాలని అనుకున్నాను. సో దాంట్లో ఉంది పత్రిజీ ఇంత, దీనికి ఎందుకు, సాధ్యానికి ఇంత వాల్యూ ఎందుకు ఇచ్చారు. ఈ పుస్తకాలు అన్నిటినీ, నాకు అన్ని పుస్తకాలు తర్జుమా చేశారని నాకు తెలియదు, అంటే ట్రాన్స్లేట్ చేశారని నాకు తెలియదు. సో ఇంత అద్భుతమైన పుస్తకాన్ని ఎందుకు ట్రాన్స్లేట్ చేశారంటే, ఎస్, అక్కడ ఎవరికి ఏది టచ్ అవుతుందో తెలియదు కాబట్టి అన్నీ కూడా మనకి ఇచ్చారు. ఆ పుస్తకాన్ని సాధ్యం అంటే చదవడము, దాంట్లో ఉన్న ప్రాక్టికల్ చేయడం, మేము ప్ర దాని ప్రయత్నం చేశాం ఫ్రెండ్స్. నేను ఏ నక్షత్రం నుంచి వచ్చాను, అంటే ఏ లోకం నుంచి నేను వచ్చాను, నా లైఫ్ డిజైన్ ఏందనేది నేను చూసుకున్నాను. అప్పటి నుంచి మన లైఫ్ డిజైన్ ఏదైతే ఉందో అదే చేయాలి, ఇంకా వేరేది చేయొద్దు కదా అని చెప్పేసి శ్రీధర్ సార్తో చాలా ప్రాక్టికల్స్ చేశామన్నమాట. కాంతితో ప్రాక్టికల్స్ చేశాము. రకరకాలుగా హాస్టల్ ట్రావెల్ ప్రాక్టికల్స్ చేశాము. ఇవన్నీ మేము చేశాం.
చేసిన తర్వాత 2015లో మేము చక్కగా ఈ వాట్సాప్ గ్రూప్ పెట్టాము. ఆ వాట్సాప్ గ్రూప్ పేరేం పెట్టాలి? ఎస్, మనం కాంతిని స్ప్రెడ్ చేస్తున్నాము. కాంతిని పంపిస్తున్నాము, తీసుకుంటున్నాం కాబట్టి లైట్ వర్కర్స్ అని పెట్టాం. దానికి రీజన్స్ ఇంకా చాలా ఉన్నాయి. పెట్టినప్పుడు ఏం జరిగిందంటే నేను అనుకున్నాను. సో ఇది అందరికీ జ్ఞానాన్ని అందించే గ్రూప్ కాదు. అప్పుడు ఛానల్స్ లేవు. జస్ట్ స్టార్టింగ్ అనుకున్నప్పుడు అందరు రావడము, ఒక్కొక్కరు 1 అవర్ మెడిటేషన్ పెడతాము మనము. సో అప్పుడు మ్యూజిక్ వాట్సాప్లో పంపించాడు. 10 మినిట్సే మ్యూజిక్ వచ్చేది. సో తర్వాత ఇంకా ఫ్రెండ్స్ రావడం, దాన్ని మెర్జ్ చేసేసి సంథింగ్ చేసేసి 1 అవర్ మ్యూజిక్ రెడీ చేయడము. అలా 10 10 టు 11 11 ఇప్పటికీ నడుస్తుంది ఫ్రెండ్స్. ఇప్పటికీ కూడా ప్రతిరోజు రాత్రి 10 10 టు 11 11 మెడిటేషన్ అనేది నడుస్తుంది దాదాపుగా. సో మనకి 15 టు 24 9 ఇయర్స్ నుండి కూడా ప్రతిరోజు మెడిటేషన్ దానికి సంబంధించిన ఒక మ్యూజిక్ కూడా ఇస్తున్నాం, ఇప్పుడు కూడా ఇస్తున్నాం. సో అలా స్టార్ట్ అయినప్పుడు కొంతమంది మాస్టర్స్ ఏమన్నారంటే, మనము చదవలేని వాళ్ళకు మనం ఆడియోస్ ఇద్దాం. అలా దాదాపు 180 పుస్తకాలు ఇచ్చాం ఫ్రెండ్స్. ఇప్పటికి కూడా ఇస్తున్నాం. చదవలేని వాళ్ళకు వాళ్ళు ఆడియో పెట్టేసుకుంటే చక్కగా ఆ క్లాస్ వస్తూ ఉంటుంది. రోజుకి ఒక చాప్టర్ లేకుంటే కొంచెం వస్తూ ఉంటుంది అనమాట. అలా ఇచ్చాం. ఇంకొక అద్భుతమైన మిరాకిల్ ఫ్రెండ్స్, మనం అందరము టెలిపతి గురించి, క్లియరెన్స్ వాయిస్ గురించి ఇలా మనం నేర్చుకుంటున్నాం. మేము ఏమనుకున్నామంటే, ఇంత బాగా అందరు ఇస్తున్నారు కదా, పత్రిజీ ఇస్తే ఎలా బాగుంటుంది? పత్రిజీ ఒక ఆడియోను మెసేజ్ ఇస్తేనే ఎలా ఉంటుంది? మనము మెడిటేషన్ మ్యూజిక్స్ ఇస్తున్నాము, మెసేజ్లు ఇస్తున్నాము, ఆడియోలు ఇస్తున్నాము, మ్యూజిక్స్ ఇస్తున్నాం కదా, పత్రిజీ ఇస్తే చాలా బాగుంటుందని మా టీం వాళ్ళం అనుకోగానే, చూడండి ఫ్రెండ్స్, పత్రిజీ ఏది మనకు చెప్పారు, కొన్ని చూపిస్తారు, తను చేస్తారు, మనం అర్థం చేసుకోవాలి. పత్రిజీకి ఏం పవర్స్ లేవు కావచ్చు, ఏం మనకు చూపించలేదంటే మాకు చాలా చూపించారు. సో మేము అనుకున్న 1 వీక్లో పత్రిజీ ఏం చేశారంటే రిటర్న్ మెసేజ్ రాసేయడం స్టార్ట్ చేశారు. సారు రోజు ఒక్కొక్క పేపర్ మీద ఒక బుక్లో రిటర్న్గా ఇంగ్లీష్లో రాసిచ్చేవారు ఒక మెసేజ్, ఒక బుక్ నుండి. కానీ తను అనుకున్నది ఎస్. అప్పుడు అరే ఇదేంటి, మొన్ననే కదా మనం అనుకున్నాము పత్రి సార్ ఇస్తే బాగుంటుందంటే, ఎస్ 1 వీక్లో రిజల్ట్. అంటే మనం అనుకున్న థాట్ సార్ దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి రాసి ఇచ్చడం స్టార్ట్ చేశారు. అలా 3 4 సంవత్సరాలు ఇచ్చారు ఫ్రెండ్స్. ఆ మెసేజ్ని మేము ఏం చేసామంటే, సో ఒక 4 5 లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేయడం. తెలుగు, హిందీ, ఇంగ్లీష్లో కూడా టైప్ చేయడం. ఇంగ్లీష్ అండ్ తమిళ్, కన్నడ వీటిలలో ఇంకొక లాంగ్వేజ్లో కూడా వచ్చింది, అది కరెక్ట్గా గుర్తులేదు. ఈ లాంగ్వేజ్లలో ట్రాన్స్లేట్ చేసి అందరికీ అందించడం. ఎస్, మాకు ఒక టాస్క్ అనమాట రోజు. సార్ మెసేజ్ రావాలి రావాలి అనగానే మెసేజ్ ఇమేజ్ వచ్చేది, దాని నుంచి ట్రాన్స్లేట్ చేయడం. సో ఇది మాకు అందరికీ అందించడం చాలా హ్యాపీ అన్నమాట. సార్ యొక్క సంకల్పంలో చిన్న విషయం మనం చేయొచ్చు కదా అన్నప్పుడు మా గ్రూప్కి ఒక బూస్టింగ్ వచ్చింది అనమాట. అప్పుడు ఒక గ్రూప్ ఉన్న లైట్ వర్కర్స్ గ్రూప్ 100 గ్రూప్స్, దాదాపు 80+ గ్రూప్స్ అయిపోయాయి. మా ఇంటర్నల్ గ్రూప్స్తో కలిపితే 100+ అయిపోయాయి. అంటే రావడమే అందరం జాయిన్ కావడం. ఎందుకంటే అప్పుడు పిఎస్ఎస్ఎంలో ఏ ప్రోగ్రామ్ జరిగినా, ఎక్కడ ఏ వర్క్షాప్స్ ఉన్నా, సార్ క్లాసెస్ ఉన్నా కూడా మాకు అందించేవారు. మేము అందరికీ కూడా పంచేవాళ్ళం అన్నమాట. అప్పుడు మాదే ఒక మీడియా లాగా వర్క్ చేసింది, ఒక న్యూస్ పేపర్ లాగా, ఒక మీడియా లాగా వర్క్ చేసింది అన్నమాట. సో అప్పుడు ఈ లైట్ వర్కర్స్ అనేది బాగా అందరికీ లోపలికి వెళ్ళిపోయింది. కొత్త వర్డ్, అప్పుడు ఎవరికి తెలియదు. సో అందరి లోపలికి వెళ్ళిపోయింది అన్నమాట. సో అలా మేము స్టార్ట్ చేసినప్పుడు ఫ్రెండ్స్, చూడండి, మనము వర్క్ చేస్తూ వెళ్ళిపోతే ఎంతో మంది టీంలోకి రావడము, వాళ్ళందరూ మేము మెసేజ్ టైప్ చేస్తా అనడము. ఇంకా విజయ మేడం అని వైజాగ్లో ఉన్నారు. స్టార్టింగ్లో తను నైట్ మొత్తం కూర్చొని సార్ మెసేజ్లు రాసేవాళ్ళు. సో ఒక్కొక్క మాస్టర్ అంటే మనం అనుకుంటాం ఎవరు రారేమో మనం ఏదైనా స్టార్ట్ చేస్తా అంటే, లేదు ఫ్రెండ్స్, మనం చేయడం స్టార్ట్ చేస్తే అందరూ వస్తారు. అందరం కూడా ఒకే
కొంతమంది కొంత లైవ్ డిజైన్ తీసుకుంటారు ఒక్కొక్క దాని గురించి అంటే వాళ్ళందరం ఒక దగ్గరికి వచ్చేస్తాం. సో దీని ఉద్దేశం ఏంటి అంటే 1,44,000 మంది కాంతి కార్యకర్తలు ఈ లైట్ వర్కర్స్ భూమి మీద ఎక్కడెక్కడో జన్మలు తీసుకున్నారు ఎన్నో కంట్రీస్లలో. వాళ్ళందరినీ కూడా ఒకే దగ్గర తీసుకొచ్చి ఈ భూమి అసెండ్ అవ్వడానికి ఒకేసారి ధ్యానం చేయాలి అని ఒక పెద్ద సంకల్పం అన్నమాట. ఆ సంకల్పంలో భాగంగా వర్క్ చేయడం. సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా మనం లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ కరోనా పుణ్యం అని చెప్పేసి ఒక 2016లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాము. బట్ దాంట్లో పెద్దగా అప్లోడ్స్ ఏం చేయలేదు ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ కరోనా కోవిడ్-19లో మనం 19లో ఏం చేసామంటే ఛానల్ స్టార్ట్ చేసాం. ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే సో మెల్లిమెల్లిగా క్లాసులు స్టార్ట్ చేసినప్పుడు అందరూ కూడా మాస్టర్స్ రావడము, ఆ మాస్టర్స్ అందరూ కూడా మనకి హెల్ప్ చేయడం ఇవి చేశారు. సో అప్పుడు జూమ్ కొనడానికి కూడా డబ్బులు లేకుండా చాలామంది ఇనిషియల్గా డొనేషన్ ఇచ్చారు. బాలకృష్ణ సార్ ఉన్నారు, సార్ ఇలా ఛానల్ స్టార్ట్ చేయాలి, జూమ్ కొనాలి సార్ అంటే నేను ఇస్తా అన్నారు. మా టీం మెంబరే ప్రత్యూష మేడం అన్నమాట. తను ఆడే చేసేది అప్పుడే పరిచయం ప్రొద్దుటూరు మాస్టర్ మేడం. ఇలా మనం జూమ్ తీసుకుందామంటే నేను ఇస్తాను సార్ 2,000 3,000 సంథింగ్ 10,000 నాకు గుర్తులేదు అని చెప్పేసి వాళ్ళే ముందరికి వచ్చారు. ఇప్పుడు ఫ్రెండ్స్ నియర్లీ మనకు 79,000 సబ్స్క్రైబర్స్ అయ్యారన్నమాట. డైలీ 6 క్లాసెస్ మేము చేస్తున్నాము. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే మనము వర్క్ చేస్తూ వెళ్తే కనుక మనకు అన్నీ అరేంజ్ అవుతాయి. మనము వర్క్ చేయకముందు చాలా మంది చెప్తారు అనమాట, నాకు ఇది లేదు అది లేదు సార్, మాకు కెమెరా లేదు, స్టూడియో లేదు, ఇది లేదు అంటే మనకి ఏది అవసరం లేదు, అన్నీ అవే వస్తాయి. ఎప్పుడు వస్తాయి? వర్క్ చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ధ్యానం చేస్తూ చేస్తూ వెళ్ళాలి, ధ్యాన ప్రచారం చేస్తూ వెళ్ళాలి, మనకు అన్ని అరేంజ్మెంట్స్ అవుతాయి. ఒక మాస్టర్ అన్నారనమాట. ఆ మాస్టర్ ఏమన్నారు, ఇది నా ఎక్స్పీరియన్సెస్ ఏంటంటే ఒక అడుగు మనం వెళ్తే మనకు అన్ని అరేంజ్ అవుతాయి, నాకు అయ్యాయి. సో ఇప్పుడు ఇది నడుస్తూ ఉంది, అది మీకు ప్రూఫ్స్ కావాలనుకుని ఇవి ప్రూఫ్స్. ఇలాంటి అద్భుతమైన ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇప్పటికీ డైలీ మనం 4 to 5 6 క్లాసెస్ కూడా చేస్తున్నాం. సో దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ వచ్చాయి. అన్కండిషనల్గా చేసే వాళ్ళు అందరూ వచ్చేసారనమాట. ఇలా ఆ, ఇంకా అద్భుతమైన ఇంకా ఎక్స్పీరియన్సెస్ ఏంటి అంటే ఫ్రెండ్స్, సో నేను పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ బెంగళూరు వెళ్ళినప్పుడు కింగ్ చాంబర్లో ధ్యానం చేశాను ఫ్రెండ్స్. కింగ్ చాంబర్లో ధ్యానం చేసినప్పుడు నేను అక్కడ కూర్చొని ఉన్నాను, కానీ నేను ఇలా లేచాను పైకి. వెళ్ళని వాళ్ళు వెళ్ళండి, చాలా బాగుంటుంది, నాకు చాలా నచ్చిన ప్రదేశం పెద్ద పిరమిడ్ కింగ్ చాంబర్లో ధ్యానం చేయండి. సో నాకు అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఏంటంటే నేను పైకి దాదాపుగా ఇంత పైకి లేచాను అనమాట ధ్యానం చేస్తున్నప్పుడు కింగ్ చాంబర్లో. సో ధ్యానం చేసి కిందికి వచ్చాను, ఫుడ్ దగ్గరికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. అప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఏమొచ్చిందంటే నేను ఇక్కడ నడుస్తున్నాను, ఇంకొక ప్లేస్లో ఇంకో వర్క్ చేస్తున్నాను ఎక్కడో నేనే. అది ఫిజికల్ ఐస్తో చూస్తున్నాను, ధ్యానంలో కాదు, ఫిజికల్ ఐస్తో నేను చూస్తున్నాను. ఎస్, ఆ ఫుడ్ దగ్గరికి వెళ్ళి క్యూలో నిల్చున్నాను, ఇక్కడ వేరే వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నాను, అక్కడ కూడా నేను మాట్లాడుతున్నాను అనమాట. ఏంటి ఏదో తేడాగా ఉంది ఇదంతా అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట. సో ఒక రకమైన మత్తులాగా అనిపిస్తుంది, ఇదంతా ఏదో జరుగుతుంది, ఏంటి నాకేం అర్థం కాలేదు. నాకు అప్పుడు కళ్ళు మూసుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఏకకాలంలో నేను 2 ప్లేసులలో ఉన్నాను, ఫిజికల్ ఐస్తో చూస్తున్నాను. సో నాకు టచ్ ఇక్కడ ప్లేట్ ముట్టుకుంటే ఒక రకమైన స్పర్శ ఉంది, అక్కడ వేరే వస్తువులు ముట్టుకుంటున్నాను, అక్కడ అతిగా నాకు ఇప్పుడు గుర్తులేదు, అక్కడ కూడా స్పర్శ ఉంది ఫిజికల్గా. ఎస్, దీన్ని చాలా మంది మాస్టర్ చెప్పారు, మల్టీ డైమెన్షన్ సోల్ ఏకకాలంలో జీవిస్తారని కదా. ఓకే, నేను అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను అని తెలుసుకున్నాను ఫ్రెండ్స్. అది నాకు ఒక 2 3 టైమ్స్ కలిగింది. నేను 24 అవర్స్, సారీ 12 అవర్స్ మెడిటేషన్ కూర్చున్నాను అనమాట. సింగిల్ సిట్టింగ్లో 12 అవర్స్ కూర్చొని నేను మెట్లపై నుంచి కిందకి వస్తున్నాను. వచ్చినప్పుడు సేమ్ ఫీలింగ్ అనమాట, నేను అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను, ఫిజికల్ ఐస్తో చూస్తున్నాను. ఎస్, ఈ ఎక్స్పీరియన్స్ నాకు కలిగిన ఎక్స్పీరియన్సెస్ ఫ్రెండ్స్ నాకు చాలా బాగా అనిపించింది అనమాట. మేము గౌతమ్ బుద్ధ స్కూల్లో శ్రీధర్ సార్ మేము ప్రాక్టీస్ చేసాం, ఆస్ట్రల్ ట్రావెల్ ప్రాక్టీసెస్. మరణం లేని మీరు బుక్ చదివాం.
ఆ ఫ్రెండ్స్ అందరం కూడా బుక్ చదివటమే కాదు. మనం ఖచ్చితంగా ప్రాక్టికల్‌గా ఏదైనా మనం చెయ్యాలి. మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్నది నిజమైన జ్ఞానం. నేను పత్రి సారు 'ఆత్మ విజ్ఞానం' అనే పుస్తకం చాలా పుస్తకాలు చదివినా, ఆ క్రమంలో 'ఆత్మ విజ్ఞానం' పుస్తకం చదివాను. ఆ 'ఆత్మ విజ్ఞానం' పుస్తకం చదివి సార్ ఆడియో ఇన్నప్పుడు సార్ ఏం చెప్పారంటే, రకరకాల వాళ్ళుంటారు. అజ్ఞానులు, సో జ్ఞానులు, విజ్ఞానులు, ఆత్మజ్ఞానులు, ఆత్మ విజ్ఞానులు ఇలా చాలా చెప్పారన్నమాట. చెప్పిన దాంట్లో ఏంటంటే అజ్ఞానంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాము, సో విజ్ఞానంలో ఉన్నప్పుడు ఎలా ఉంటాము, పండితులుగా ఉన్నప్పుడు వాళ్ళందరూ జ్ఞానులన్నమాట. జ్ఞానులు మరి విజ్ఞానులకు చాలా డిఫరెన్స్ ఉంది. ఓహ్ మై గాడ్! ఆత్మ జ్ఞానము అని చెప్తున్నాం. ఆత్మ విజ్ఞానము హైయెస్ట్ స్టేజ్. మనం వర్డ్స్ ఉపయోగించినప్పుడు మినిమమ్ 5 మంత్స్ సీడీ ఉంటదనమాట. దాంట్లో స్పీచెస్ ఉంటాయి. అవి వినాలి. సో, చిన్న చిన్న పుస్తకాలుంటాయి. అవి చదవాలి. అది చదివిన తర్వాత నాలో పర్ఫెక్షన్ వచ్చిందనమాట. ఓకే. మనం ఆత్మ జ్ఞానం అంటున్నాము. లేదు ఆత్మ విజ్ఞానం రావాలి. సో, థర్డ్ ఐ అంటున్నాం. సో, మేము ఫస్ట్ ఈ మరణం లేని మీరుని ఎందుకున్నామంటే చూడండి ఫ్రెండ్స్, పండితులు ఏం చేస్తారంటే, ఆత్మజ్ఞానులు ఏం చేస్తారంటే చెప్తా ఉంటారనమాట. హాస్టల్ ట్రావెల్ ఉంది. మనం వేరే లోకాలకెళ్ళొచ్చు. అది ఇది అన్నీ చెప్తా ఉంటారు. కానీ వాళ్ళకు అనుభవపూర్వకంగా తెలుసుకోలేదు. అంటే వాళ్ళకి ఆత్మ విజ్ఞానం అంకురించలేదు. ఒక రకంగా చెప్పాలంటే అజ్ఞానంలో ఉన్నారింకా అని సార్ చెప్పారు. నాకు అలా అనిపించింది. యెస్. మనము క్లాసులు చెప్తున్నాం. ఎక్కడికెక్కడికో ఎళ్ళాం. సో, మనకు అనుభవపూర్వకంగా తెలవాలి. యెస్. అప్పుడు నేను కూర్చున్నాను. కూర్చోవాలి అని ఒక స్పీచ్ ఉంటది సార్‌ది. నేను కూర్చోవడం స్టార్ట్ చేశానన్నమాట ధ్యానంలో. సో, ప్రాక్టికల్ స్టార్ట్ చేశాం. మన క్లాసులు చెప్పాలి. బేసిక్ థింగ్స్ చెప్పాలి. కానీ ప్రాక్టికల్ అయినంక అవి చెప్పాలి. అప్పుడు హాస్టల్ ట్రావెల్ గురించి ప్రాక్టీస్ చేశామన్నమాట. ప్రాక్టీస్ చేసినప్పుడు మేము అక్కడే పిరమిడ్‌లో ఉన్నాము. ఎక్కడికెళ్ళో ఏదో చూసొచ్చాం. సో, అక్కడికెళ్లి చూసినప్పుడు కొత్త ప్లేస్‌కెళ్ళినప్పుడు, మళ్ళీ ఈ మెడిటేషన్ తర్వాత ఎళ్లి చూస్తే అక్కడ అవున్నాయా? లేవా? అని ప్రాక్టీస్ చేశాం. యెస్. మిడిమిడిగా, మెల్లిమెల్లిగా యెస్. అక్కడ కొన్ని వస్తువులు, కొన్ని ప్లేసులు, ఇది చేసినప్పుడు చాలా అద్భుతంగా అనిపించిందనమాట. యెస్. మనం హాస్టల్ ట్రావెల్ చేయగలుగుతున్నాము. థర్డ్ ఐ యాక్టివేషన్ వేరు. మనం ప్రాక్టికల్‌గా బాగా ధ్యానం చేయడం, ప్రాక్టీస్ చేయడం. ఇది మేము చేసినప్పుడు చాలా అద్భుతమైన రిజల్ట్స్ వచ్చాయి. ఒక మేడం కాల్ చేశారన్నమాట. ఆ మేడంకి చెప్పాను నేను. ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయండి. మెడిటేషన్ చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. నేచర్‌లోకెళ్ళి ప్రాక్టీస్ చేయండి. మౌనంగా ఉండండి. అప్పుడు ఇలా ప్రాక్టీస్ చేయమన్నప్పుడు ఆ మేడం నాకు కాల్ చేశారు ఫ్రెండ్స్. కాల్ చేసినప్పుడు నేను బ్యాచిలర్. నేను ఒక రూమ్‌లో ఉన్నాను. నేను బయటికొచ్చానన్నమాట. ఆ మేడంతో మాట్లాడుకుంటూ బయటికొచ్చాను. మంచిర్యాలలో మా ఊర్లోనే ఉంటారన్నమాట. ఆ మేడం చెప్తున్నారన్నమాట. "ఎస్ సార్ మీరు చెట్టు కిందున్నారు కదా!" బ్యాచిలర్ రూమ్ వాళ్ళెవరు రాలేదు నా దగ్గరికి ఇప్పుడు. "అవును మేడం చెట్టు కిందున్నాను. ఆకులంతా డిఫరెంట్‌గా ఇలా ఉన్నాయి గదా!" యెస్. ఆకులు ఇలానే ఉన్నాయి. మరి నేను ఏ డ్రెస్ ఏసుకున్నాను? షర్ట్ ఏసుకున్నాను. యెస్. మీరు బ్లూ కలర్ ఏసుకున్నారని చెప్పారు. మేడం మీరు ఎలా చూడగలుగుతున్నారు? సార్ నేను బాగా ప్రాక్టీస్ చేశాను. కొన్ని బుక్స్ కూడా చదివాను. ఇలా చెప్పగలుగుతున్నానంటే, యెస్. ఆ మేడం గూడా థర్డ్ ఐ యాక్టివేషన్ అయింది. తను గూడా చూడగలుగుతున్నారు అనేది నాకు ఇంకా బలం చేకూరింది ఫ్రెండ్స్. ఇలా మేము చాలా ప్రాక్టికల్ చేశాము. సార్ జెప్పారు గదా! అనుభవపూర్వకంగానే తెలుసుకోవాలి. థియరిటికల్‌గా చెప్పొద్దు. పుస్తకాలు చదివి, ఆ పుస్తకాలు ఉన్నది చెప్పొద్దు. బేసిక్సే చెప్పాలి. ధ్యానం ఎలా చేయాలి? ఏంటి? ఇవి చెప్పాలి. ధ్యానం అనుభవాలేంటి? ఇంతే. అని చెప్పేసి నాకు చాలా ఆ పుస్తకం ఎప్పుడు గూడా మీరు చదవండి ఫ్రెండ్స్. చాలా చిన్నగుంటుంది. ఆ పుస్తకం చదివి డెప్త్ లెవెల్‌ల అజ్ఞానం ఎవరు? విజ్ఞానం ఎవరు? మనము ఎప్పుడు విముక్తి పొందుతాం? ముక్తి ఎప్పుడొస్తుంది? చాలా బావుంటుందనమాట. మీరు ఆడియోస్ కూడా ఇనండి పాతయి. ఎన్నో పుస్తకాల జ్ఞానం సారిచ్చారు మనకి. దీని తర్వాత మేము పూర్ణాత్మ ప్రాక్టికల్ చేశాం. పూర్ణాత్మ బుక్ కొరియన్ మాస్టర్‌ది. అలానే నక్షత్ర మిత్రులు ప్రాక్టికల్ చేశాం. కాంతితో అంటే అక్కడ ఏం చెప్తారంటే, మీరు అందరికి అందించాలి జ్ఞానాన్ని.
అందించాలంటే ఒక క్లాస్ చెప్తే ఎంతమంది వింటారు? ఓ 100 మందో, 1000 మందో, మళ్ళీ 5000 మంది, 1,00,000 మంది వింటారు. అంతకన్నా మంది ఎక్కువనైతే వినరు. కానీ కాంతి వేగం, ఫిజికల్ సైన్స్, ఫిజిక్స్ ప్రకారంగా మనకి ఏంటంటే ఒక సెకనుకు 3,00,000 కిలోమీటర్ల వేగం మనకు తెలిసిన కాంతి. ఆ దివ్య కాంతి యొక్క వేగము ఇంకా ఇన్ఫినిట్ అన్నమాట. ఒక సెకండ్కు కొన్ని లక్షల కిలోమీటర్లు అంత స్పీడ్గా వెళ్తుంది అనమాట. సెస్ కాంతి అంటే ఏంటి అంటే జ్ఞానము. కాంతి అంటే జ్ఞానం. చీకటి అంటే అజ్ఞానం. ఈ కాంతితో మనం వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుంది? పత్రిజీ సంకల్పం ఈ ధ్యాన జగత్, పిరమిడ్ జగత్ అండ్ సాకార జగత్ ఇవన్నీ ఉన్నాయి కదా! మరి ఇది అందరికి వెళ్ళాలంటే కాంతితో మనం ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నప్పుడు మేము ప్రాక్టికల్స్ కొన్ని చేశాం ఫ్రెండ్స్. అవి కొన్ని చెప్తాను. అండ్ మేము చేసిన ప్రాక్టికల్స్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ అనుభవాలు, నేను ఎలా ధ్యానంకి వచ్చాను ఇవి చెప్తున్నాను కాబట్టి ఆ, నా ప్రాక్టికల్స్ ఇవన్నీ మీకు ఉపయోగపడతాయి అని చెప్పేసేసి ఎట్టి పరిస్థితుల్లో ఒకటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఆత్మ విజ్ఞానంలో కావాలి అంటే అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాలి. మినిమం మనం శివన్ చక్రాస్ ఉన్నాయి. మనం కొన్ని కొన్ని తెలుసుకుంటూ ఉండాలన్నమాట. దాంట్లో మినిమం థర్డ్ ఐ అన్న మనం ఓపెన్ కావాలి. అందరికి కంపల్సరీ కాదు, ఆ బుక్లో ఉన్నది నేను మీకు చెప్తున్నాను అన్నమాట. ఫస్ట్ ఫస్ట్ మన ధ్యానంలో కూర్చుని బాగా ప్రాక్టీస్ చేసినప్పుడు మన సూక్ష్మ శరీరం విడివడి హాస్టల్ ట్రావెల్ చేసినప్పుడు చిన్న అనుభవం అది చాలా ముఖ్యమైనదని చెప్పారనమాట. సో మేము కొత్త వాళ్ళం అప్పుడే కాబట్టి ఏంటంటే ప్రాక్టీస్ చేయడం అనేది చాలా బాగా చేశాం మనం. సో కాంతితో మేము ప్రాక్టికల్ చేసినప్పుడు ఫ్రెండ్స్ ఆ కాంతిని స్ప్రెడ్ చేయడం అందరికి. మనం ఆనాపానసతి ధ్యానం చేసుకోవడం మనకి ఎంత వీలైతే అంత. తర్వాత ఈ ప్రాక్టికల్ ప్రతి ఒక్కటి కూడా ధ్యానంతో ముడిపడి ఉంది. ఎప్పుడైతే సరి అయిన మనము శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసి అప్పుడు శ్వాసే లేకుండా వెళ్ళిపోయి శూన్య స్థితిలోకి వెళ్ళిపోతాము ఫ్రెండ్స్, అప్పుడు మనము సరి అయిన ధ్యానం శూన్య స్థితిలోకి వెళ్ళాలి. చేసిన తర్వాతనే మనకు అపారమైన శక్తి వచ్చి మనము ఏ థాట్ రిలీజ్ చేస్తే అదే అవుతుంది. లేకుంటే ఊరికనే కాదు. మేము సింగిల్ సిట్టింగ్లో 3 గంటలు, 5 గంటలు, 6 గంటలు ఇలా 12 గంటలు సాధనలు పెట్టుకొని ఏదీ లేదు, ఊరికనే కూర్చోవడం. ఎవరు మాట్లాడరు. అట్లా నేచర్కి వెళ్ళడం, ప్రాక్టీస్ చేయడం, పిరమిడ్ శక్తి గురించి ప్రాక్టికల్స్ చేయడం, పిరమిడ్ మీద ప్రయోగాలు చేయడం ఇవి చేసాం. చేసిన తర్వాత చక్కగా ధ్యానం చేయాలి. ధ్యానం చేసిన తర్వాత ఇవన్నీ చేసుకోవాలి అన్నప్పుడు మేము కాంతిని స్ప్రెడ్ చేసినప్పుడు చాలా అద్భుతమైన ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ కాంతి ఆ ప్లేస్కి పంపించడం. సో ఆ ప్లేస్కి పంపించినప్పుడు వాళ్ళ రిసీవింగ్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఎలా ఉంది అనేది మేము ప్రాక్టీస్ చేసాం. చాలా అద్భుతంగా ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళినా మనం అక్కడ కాంతిని పంపించడం. సో అక్కడంతా కూడా అద్భుతంగా ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. అప్పుడు మేము శ్రీధర్ సార్ మేము ఏం చేసామంటే కొన్ని ప్రాక్టికల్‌గా చేసినప్పుడు నా బైక్ యొక్క బ్యాటరీ అయిపోయింది ఫ్రెండ్స్. బైక్ బ్యాటరీ లేదు. కిక్ కొట్టాలి. కొట్టినప్పుడు చాలా రోజులు అయిపోయింది. ఇంక నేను ఏపిచ్చలేదు. ఒకరోజు చాలా వర్షం పడుతుంది ఫ్రెండ్స్. హెవీ రెయిన్ అన్నమాట. నేను వేరే దగ్గర ఉన్నాను. ఇంటికెళ్ళాలి. ఇంటికెళ్ళాలంటే బైక్ మీద స్పీడ్‌కెళ్ళాలి. నేను కిక్ కొట్టేసరికి కూల్ అయిపోయి ఉంటుంది. స్టార్ట్ లేట్ అయితుంది. చక్కగా కూర్చొని మనకు ప్రాక్టికల్ చేద్దాం. సో, అక్కడికి కాంతిని పంపిద్దాం. ఎలా జరుగుతుందో చూద్దాం. సో, ఇప్పుడు మీరు పంపించండి అని క్వెషన్ మీరు నేను ప్రాక్టికల్ చేసిన విషయాలు చెప్తున్నాను. మీరు ప్రాక్టికల్ చేయాలి. ఎవరి అనుభవాలు వాళ్ళయి. మీకు ఇదే రావచ్చు, ఇంకోటి రావచ్చు, ఇంకోటి రావచ్చు. కంపారిజన్ పెట్టుకోవద్దన్నమాట. సో, అప్పుడు పంపించి నేనెళ్ళి సెల్ఫ్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఆటోమేటిక్‌గా బైక్ ఆన్ అయిపోయింది. అంత వర్షంలో హెవీ రెయిన్. బ్యాటరీ కూడా పనిచేయదు. అరే! ఇదేంటి స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి నేనింక ఆలోచించకుండా ఎళ్ళిపోయా ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా తడిచిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత బైక్ అక్కడ పెట్టేశాను మళ్ళీ వర్షంలో. నేను లోపలికొచ్చేసా. నాకు డౌట్ అనిపించింది. ఇది కలనా? నిజమా? సో, మళ్ళొకసారి స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. స్టార్ట్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. వావ్! సో, ఈ కాంతి ద్వారా ఎంతో అద్భుతంగా స్టార్ట్ అయిందని కొన్ని రోజులు కూడా నడిచింది. అప్పుడు కొత్త బ్యాటరీ ఏపిచ్చాను. పూర్తిగా నడవలేదు. సో, అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ ద్వారా నేనింకా చాలా ప్రాక్టికల్ చేశాను. ఆహ్, తిరగని ఫ్యాన్, పాడైన ఫ్యాన్‌లోకి కాంతిని పంపించడం. అప్పుడు ఫ్యాన్ తిరగడం. ట్యూబ్ లైట్ పూర్తిగా బ్లాక్ అయిపోయింది చివరలో.
సో మామూలు లైట్ వేసుకునే వాళ్ళం. ఒకరోజు ఒక ఫ్రెండ్ వచ్చారు, మనం మెడిటేషన్ చేద్దామంటే చేశాం. సో మెడిటేషన్ చేద్దామని చేసేసి ఆఫ్ చేశాము. సో నేనేమనుకున్నా, ట్యూబ్ లైట్ ఇది చిన్నగా వస్తుంది, ట్యూబ్ లైట్లోకి పంపిద్దాం. చివరికి ధ్యానం అయిన తర్వాత ఈ ఫ్రెండ్ నేను ఏమన్నానంటే లైట్ ఆన్ చేయనప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ ట్యూబ్ లైట్ ఉన్న స్విచ్ని ఆన్ చేసేసాడు. ఆటోమేటిక్గా లైట్ వచ్చేసేసింది అనమాట. ఇట్లా చాలా ప్రాక్టికల్స్ చేసాం ఫ్రెండ్స్. అలా మన ఆరా చూడడం, ఆరా ఎలా ఉంటుంది. మీరు మరణం లేని మీరు బుక్, పత్రిజీని ఇన్స్పైర్ చేసిన బుక్ అదే ఫ్రెండ్స్. ఫస్ట్ స్టార్ట్ చేశారు. బుక్ లో కూడా ఉంది, ఆత్మ విజ్ఞానంలో చాలా, వాక్క్షేత్రంలో, వాక్క్షేత్రం కూడా చదవాలి. సో ఆ బుక్లలో కూడా ఉంది అన్నమాట. సో సార్ ఎందుకు ఆ బుక్ ప్రాక్టీస్ చేశారు. సో సార్ కూడా ఎక్స్పీరియన్స్ అదే అన్నమాట. వాళ్ళ ఫ్రెండ్ చెప్పారన్నమాట. వీళ్ళు వెళ్ళడము, ఒక రూమ్ లో కూర్చోవడం, రూమ్ లో కూర్చున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ కి అడిగినప్పుడు నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావో చెప్పడం, అప్పుడు సార్కు బాగా నమ్మకం వచ్చింది. సో అలానే ఈ ఆరా మీద, ఆరా క్లీన్ ఎలా అవుతుంది, ఆరాన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా థాట్స్ మనం పెట్టుకోవాలి, సో ధ్యానం ఎంతసేపు చేయాలి, ఇలా చాలా ప్రాక్టికల్ చేసిన తర్వాత సో మాకు అనిపించింది ఏంటంటే అన్ని ప్రాక్టికల్ చేయాలి. మనకు స్పిరిచువల్ సైంటిస్ట్, మనం ప్రాక్టికల్ చేసుకోకుంటే ఏది జరగవు. మేము థాట్ పవర్ మీద, మ్యాజిక్ బుక్ మీద ప్రాక్టికల్స్ ఇలా చాలా చేసిన తర్వాత అప్పుడు నాకు ఒక భయం ఉండే ఫ్రెండ్స్. సో ఆ భయం ఏంటి అంటే నా జీవితం ఎలా ముందరికి వెళ్తుంది, నాకు జాబ్ లేదు అన్నప్పుడు ఈ ప్రాక్టికల్ చేసిన తర్వాత అన్ని భయాలన్నీ వెళ్ళిపోయాయి ఫ్రెండ్స్. నేను చక్కగా జీవించడము, క్లాసులు చెప్పడం, ఇది నేను జాబ్లో జాయిన్ అవ్వడము, ఇవి జరిగాయి. మరి పెళ్ళి అవుతుందా లేదా, ఇంట్లో వాళ్ళు నీకు అసలు ఆస్తులు లేవు, ప్లస్ నీకు జాబ్ లేదు, ఇల్లు లేదు, చిన్న హౌస్, చిన్న రూమ్లో నేను బ్యాచిలర్గా ఉండేవాడిని. ఎంత చిన్న రూమ్ అంటే నేను పడుకుంటే పక్కకు ఐటమ్స్ ఉంటే పక్కకు నడిచేయడం కూడా కష్టం. సో నాకు ఇది లేదు, పెళ్ళైతే ఎలా అనుకున్నప్పుడు, సో నేనైతే ఈ ధ్యాన ప్రచారం ఇది చేస్తున్నాను. ఒక చిన్న జాబ్ అయితే స్టార్ట్ అయ్యాను. సో నాకు ఒక ఆధ్యాత్మికంగా అంటే పిరమిడ్ మాస్టర్తో మ్యారేజ్ కావాలనుకున్నాను. అప్పుడు పత్రి సార్తో చెప్తే ఏమన్నారు, అయితే పోరా అన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే అన్నీ మారిపోయాయి ఫ్రెండ్స్. నా జీవితంలో భయం లేదు. అండ్ దేని గురించి చింత అంటే లేదన్నమాట. లేనప్పుడు ఆటోమేటిక్ మా మిసెస్ ఇప్పుడు నందిని మాస్టర్ పరిచయం కావడము, ఇలా మ్యారేజ్ అవ్వడము, మాకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు అన్నమాట. అంటే ధ్యానం చేస్తే మనం ఈ ధ్యాన ప్రచారాలు చేస్తే మనకు అన్ని జరుగుతాయి అంటారు కదా. మాకు అన్ని జరిగాయి. పెళ్ళయింది, పిల్లలు, అండ్ మాకు ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా జీవిస్తున్నాం అన్నమాట. అద్భుతంగా జీవిస్తున్నాము. ఇది మేమే పెద్ద ఎగ్జాంపుల్ అన్నమాట. ఇంకా రేపటి గురించి ఆలోచనలు ఏం లేవు ఫ్రెండ్స్. సో ధ్యాన ప్రచారం చేయాలి, మనకు ఛానల్ నడవాలి అంటే సో అమౌంట్ కావాలి, అదే అరేంజ్ అవుతున్నాయి. మరి ఇప్పుడు అనితా మేడం లాగా హోస్టింగ్ కావాలి, ఇంకా హోస్టింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. రోజు అందరికి అన్ని అందించాలి. సో అన్ని సబ్జెక్టులు వెళ్ళిపోతూ ఉంటాయి. ధ్యానం అందరికీ జరగాలి. సో ఇట్లా 10 టు 10 11 మెడిటేషన్ చేయడం అందరూ. సో ఇలా హ్యాపీగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా హ్యాపీగా జరగడానికి ముఖ్యంగా ఏంటంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సంగతి, ధ్యాన ప్రచారం, సార్ ఇచ్చిన 4, ఈ 4 కూడా ప్రతిరోజు చేయాలి. మరి ఎలా, మీరు డిజిటల్గా చేస్తారా, ఇప్పుడు పిఎంసి డిజిటల్, మనది డిజిటల్గా చేస్తారా, అక్కడ వెళ్ళి చేస్తారా, ఇంకో రకంగా చేస్తారా, ఎలా చేసినా పర్లేదు, అందరికీ జ్ఞానం, ఆత్మజ్ఞానం అనేది వెళ్ళాలి. వెజిటేరియనిజం, మేము చెప్పిన క్లాసెస్ వల్ల ఏం జరిగిందంటే చాలా మంది వెజిటేరియన్స్గా అయ్యారు, చాలా మంది అయ్యారన్నమాట. సో మనకిచ్చిన టైంలో మనం చక్కగా ఈ విషయాలు, కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయితే చెప్పాను ఫ్రెండ్స్. ధ్యానం వల్ల నేను పొందిన అనుభవాలు ఇంకొక 2 మినిట్స్ ఉంది. ఓకేనా మేడం. సో నేను ఇంకా ఫస్ట్ స్టార్టింగ్లో నాకు ఇంకొక 2 మిరాకిల్స్ జరిగాయి, చాలా జరిగాయి. దాంట్లో జరిగినాయి ఏంటంటే నేను ధ్యానాన్ని టెస్ట్ చేయడానికి వెళ్ళాను స్టార్టింగ్లో. నాకు ఎలాంటి కోరికలు లేవు, ఆ, దేని గురించి నాకు లేదు, ఇది ధ్యానం మీద చేస్తే ఇది జరుగుతుంది, ఇది జరగాలని నాకేం లేదు. ఊరికే నేను చూద్దామని వెళ్ళాను. సో స్టార్టింగ్లో ధ్యానం చేసినప్పుడు ఏం జరిగిందంటే నాకు అద్దాలు, కంటి గ్లాసెస్ అద్దాలు ఉండే, ఈ గ్లాసెస్ ఉండే అన్నమాట. సో ధ్యానం చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే ఈ అద్దాలను నేను తీసి పక్కకు పెట్టాను. ఏ, నీ ఆత్మశక్తి అని చెప్తున్నావు, నీ లోపల అంత శక్తి ఉంది, ధ్యాన పవర్ అని చెప్తున్నావు, ఇది చెప్పడమేనా,
నువ్వు ప్రాక్టికల్గా నువ్వు ఏది లేదా నీకు అని చెప్పినప్పుడు అది తీసి బాక్స్లో పెట్టేశాను ఆ గ్లాసెస్ని. ఇప్పటి వరకు ఆ బాక్స్ ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్. సో నా నేను తర్వాత చూసుకున్నాను, నేను చదవగలుగుతున్నాను, పేపర్ చదువుతున్నాను, అన్నీ చేస్తున్నాను, నేను రిపోర్ట్స్ కూడా రాసుకోగలుగుతున్నాను. బట్ నాకేం లేదే. ఇంకా తిరిగి అద్దాల వైపు నాకు డౌట్ లేదనమాట. సార్ స్పీచ్ ఇచ్చాను, కొన్ని స్పీచ్లు విన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే నీకు చిన్న ఆవగింజ ఎంతైనా నీకు డౌట్ ఉందనుకో నీకు అయిపోయావు అని చెప్పారు. సో నాకు డౌట్ ఏం లేదు ఇంకా అని చెప్పేసి దాన్ని ఓపెన్ చేయలేదు ఫ్రెండ్స్. ఇప్పటి till now నాకు అద్దాలు ఉన్నట్టుగా మెడిటేటర్స్ కూడా ఎవరికి తెలియదు. స్టార్టింగ్లో ఒక ఫోటోలో మొన్న కనిపించింది, ఓకే అద్దాలు పెట్టుకొని నేను దిగాను అని చెప్పేసి నేను కూడా మర్చిపోయాను. సో ఒక మాస్టర్ ఏమైనా అంటే, నువ్వు అద్దాలు పెట్టుకోకుంటే నీకు పాయింట్ పెరిగి ఎప్పుడు పెద్ద పెద్ద అద్దాలు వస్తాయి అంటే, నేను ఇప్పటికీ 12-13 సంవత్సరాలు అయింది, నాకు ఏ పాయింట్ లేదు ఫ్రెండ్స్. అదొకటి. రెండోది వచ్చేసి ఏంటి అంటే, నేను సైనస్ ఉంది ఫ్రెండ్స్. ఈ సైనస్ వల్ల నాకు చాలా యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది. ఆ ఎనర్జీని అంతా గుంజేస్తుండే అనమాట ధ్యానంలోకి రాకముందు. ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్. తను ఏం చెప్పారంటే, ఆపరేషన్ చేస్తే మళ్ళీ వస్తుంది సైనస్ అని చెప్పారు. దానికి ఇంకా ఆపరేషన్ ఎందుకే బాబు. సో అదేదో యాంటీబయాటిక్స్ వాడుతూ నేను ఉంటానని చెప్పాను. ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను ఎలాంటి నాకు థాట్స్ సంకల్పం ఏది లేదు ఫ్రెండ్స్. కొన్ని రోజులైనాకి ఇది తగ్గిపోయింది. నాకు ఇక్కడ హైట్ కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు కూడా ఈ బొక్క పైకి వచ్చి చిన్నగా ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంది. కానీ ఇంకా సైనస్ రాకపోవడము, సో అప్పటికి ఇంకా నేను టాబ్లెట్ వాడకపోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ సైనస్ గురించి నేను ఇప్పటివరకు టాబ్లెట్స్ వాడలేదు. అప్రాక్సిమేట్ 14 ఇయర్స్ నుండి వాడలేదు ఇంకా. సో అలానే ఇంకా ఇంకా ఎఫెక్టివ్గా నా హెల్త్ ఇష్యూ ఏమన్నాడంటే, హెర్నియా వచ్చింది. ఒక సైడ్ నాకు ఆల్రెడీ ఆపరేషన్ అయింది. హెర్నియా ఒక ప్రాబ్లం ఏంటంటే ఇంకో సైడ్ కూడా వస్తుంది, ఎక్కడైనా వస్తుంది. వచ్చిందంటే ఇంకా చాలా సార్లు కూడా రావచ్చు, డాక్టర్ కూడా చెప్పారు. అప్పుడు నేను ధ్యానం చేస్తూ చేస్తూ వెళ్ళినప్పుడు నాకు హెర్నియా ఇంకో సైడ్ వచ్చి చాలా ప్రాబ్లం అయినప్పుడు హైదరాబాద్ యశోదాలో వెళ్ళి నాకు ఆపరేషన్ చేయాలని చెప్పారు. దానికి 60,000 to 80,000 అవుతాయి అని చెప్పారు. అంత డబ్బులు నా దగ్గర లేవు, నేను తర్వాత చేయించుకుంటాను, నేను రిటర్న్ వచ్చేసాను. వచ్చిన తర్వాత ధ్యానం చేస్తూ చేస్తూ వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకు నాకు డౌట్ వచ్చింది. ఏంటి నాకు ఈ మధ్య పెయిన్ రావట్లేదు ఏంటి. అంతకుముందు నైట్ జాగరణ చేయాల్సి వస్తుంది, విపరీతమైన పెయిన్. ఒక చైర్ ముందరేసుకోవాలి, కాలు చాపుకోవాలి, కూర్చోవాలి ఇలా నైట్ మొత్తం. అలాంటి ప్రాబ్లం నుండి ఆటోమేటిక్గా ఒత్తుకొని చూశాను. ఇదేంటి మెరాకిల్, నాకు ఇక్కడ పెయిన్ ఏం లేదే. అంటే పైనున్నది కిందికి వస్తుంది, పైన మనకు దీని ఏమంటే పేగులు ఇట్లాంటి కిందికి వచ్చేస్తాయి. ఇక్కడ ముట్టుకొని చూస్తే ఆ పేగులు కూడా కిందికి వచ్చి లేవు, ఉబ్బుగా ఉంటుంది, అది లేదు. వావ్ మై గాడ్, ఇది లేదు అని చెప్పేసేసి ఇంకా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, నేను టెస్ట్ కూడా చేయించుకోలేదు. ఇంట్లో వాళ్ళు చేయించుకో, తర్వాత పెద్దగా అవుతుంది, ఇది అవుతుంది, పెద్ద ఆపరేషన్, నథింగ్ అన్నమాట ఇప్పటి వరకు. అది కూడా లేదు ఫ్రెండ్స్. అంటే నేను ఏ హెల్త్ ప్రాబ్లం గురించి ధ్యానం చేయలేదు, కానీ నాకు ఇవన్నీ జరిగిపోయాయి. సో ఆ తర్వాత ఈ హెల్త్ ప్రాబ్లమ్స్, ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ గురించి నేను ఆలోచించడం మానేశాను. ఎప్పుడైతే బుక్స్ చదివానో, క్లాసులు విన్నానో, ప్రాక్టికల్ చేశామో, ఇవన్నీ మానేశాం అన్నమాట. మన ఆత్మశక్తి గురించి మనము ఆలోచించడము, దాని గురించి సాధన చేయడం, ఇవి చేశాం ఫ్రెండ్స్. నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన పిఎంసి డిజిటల్ టీం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అనితా మేడం గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఎంతో అద్భుతంగా మీరు మీ అనుభవ జ్ఞానాన్ని పంచుకున్నారు. జ్ఞానం పరీక్షించుదామని వచ్చేసి ఎంతో ఆత్మజ్ఞానం సంపాదించుకొని అందరికీ విశేషంగా ప్రచారం చేస్తున్నారు. చలపతిరావు గారు మాట్లాడండి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. పిఎంసి డిజిటల్ ఛానల్ వారికి నా యొక్క ఆత్మ ప్రణాళికలు తెలుపుతున్నాను సార్. కొత్తగా వచ్చిన జ్ఞానులకి ఈ రోజు మరి రంజిత్ గారు చెప్పినటువంటి క్లాస్ అద్భుతంగా ఉపయోగపడుతుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చాలా అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి విషయము ఇక్కడ ఉన్నవారే కాదు, చూడబోయే గారు ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఆ డౌట్ వస్తుందండి. అవును సార్. డౌట్లన్నిటికీ చక్కగా క్లారిటీ ఇచ్చేసారు మీరు. మీకు తెలిసి మీకు వచ్చినట్లే అందరికీ వస్తుంది అది అనుభవం.
కొంతమందికి అంటే కొన్ని అనుభవాలు రాకపోవచ్చు కానీ ప్రతిదీ అయితే మనకి హాస్టల్ ట్రావెల్ చేయటము థర్డ్ అయ్యి ఇలాంటివన్నీ ఉంటాయి. కాకపోతే నాకు వస్తుందా లేదా ఇలాంటివి అనుకుంటూ ఉంటారు. లక్ష్మి మేడం మాట్లాడండి. నమస్తే రంజిత్ సార్. నమస్తే మాస్టర్. సార్ చాలా అద్భుతమైన జ్ఞానాన్ని పంచారు. మీకు కృతజ్ఞతలు సార్. నేను అదే ఒక చిన్న అనుభవాన్ని పంచుకుందామని చెప్పాను Ah, సార్. మీరు చెప్పినట్టు సార్ ధ్యాన సాధన అనేది ఎంత అద్భుతం అంటే నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చేశాను సార్. మొన్న ప్రతి సండే నేను 10 years నుంచి కూడా ఫాస్టింగ్ చేస్తాను సార్. ఫాస్టింగ్ చేస్తాను, ధ్యానం కూడా చేసుకుంటాను. కానీ oh, మొన్న సండే ఫాస్టింగ్ చేసి ఆ రోజు 3 hours ధ్యానం చేసుకున్నాను. మళ్ళీ మరుసటి రోజు సోమవారం కదా, కార్తీక సోమవారం అంటారు. ఇది కూడా ఫాస్టింగ్ చేస్తారు కదా. చూద్దాం, yes. ఈ రోజు కూడా ఫాస్టింగ్ చేసి నేను సమయం దొరికినప్పుడల్లా ధ్యానం చేసుకుంటాను Yeah. అని చెప్పేసి ఆ రోజు అలా చేశాను సార్. మళ్ళీ మరుసటి రోజు కార్తీక ఏకాదశి వచ్చింది. ఇది కూడా విశిష్టం అంటారు. సరే, ఈ Okay. రోజు కూడా చూద్దాము. ఈ 2 రోజులు ఉన్నాను, ఈ రోజు ఉండలేనా అని నేను ధ్యానం చేస్తాను సమయం దొరికినప్పుడల్లా అని చెప్పేసి ఆ రోజు కూడా నేను ఫాస్టింగ్ చేసి అంటే ఎక్కువ వాటర్ తీసుకునేదాన్ని సార్. 1-2 గ్లాసులు నిమ్మరసం తీసుకున్నాను. Okay. ఆ, తర్వాత సమయం దొరికినప్పుడల్లా సాధన చేస్తూ ఉంటే సార్ అసలు నాకు ఫాస్టింగ్ చేశానన్న ధ్యాసే లేదు సార్ అసలు. అంటే ధ్యాన సాధన పెంచుకుంటే శక్తి అనేది మనకి తెలియకుండా అసలు నేను ఈ రోజు ఇలా ఉన్నాననేటువంటి తెలియదు అనడానికి నేను ప్రత్యక్షంగా చూశాను సార్. అసలు అద్భుతం. అసలు నేను అసలు అన్ని పనులు మిగతా సమయాల్లో చేసుకునేలా అన్ని పనులు సక్రమంగా చేసుకునేదాన్ని. నేను రోజు కూడా సార్ 10-15 సార్లు స్టెప్స్ ఎక్కి దిగే అవసరాల గురించి ఎక్కి దిగడం అనేది ఉంటది సార్. ఆ సమయంలో Okay. కూడా అసలు నాకు నీరసం అని కానీ అలసటని కానీ ఏమీ అనిపించలేదు. ఈ ధ్యానం సాధనలో ఎంత విశిష్టత ఉందని చెప్పేసి నేను ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా చేసి చూశాను సార్. ఇందాక మీరు చెప్పిన మాటలు విన్న తర్వాత నాకు ఇది చెప్పాలనిపించింది సార్. చాలా అద్భుతం సార్. ఇంకొకటి నాకు క్వశ్చన్ ఏంటంటే సార్, శరణాగతి అంటే ఏంటి? అసలు శరణాగతి వలన మనం మరింత అసలు ఈ శరణాగతితో జీవన్ముక్తి అని చెప్పేసి అంటూ ఉంటారు కదా సార్. దాని గురించి కొంచెం వివరించండి సార్ ప్లీజ్. ఎస్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నాకు ధ్యానం చేసే వాళ్ళన్నా సో మౌనంగా ఉండేవాళ్ళు, ప్రకృతితో గడిపే వాళ్ళు, ఇట్లా ఫాస్టింగ్ ఉంటే చాలా చాలా మెరాకిల్స్ జరుగుతాయి. సో మేడం అడిగినట్టు శరణాగతి అంటే మనము పూర్తిగా సరెండర్ అవ్వడం అంటే మన మనస వాచ కర్మన మనది ఏదీ లేకుండా దానికి అర్పించడం అనమాట. ఇంతకుముందు వేరే వాళ్ళకి అర్పించే వాళ్ళం. ఇప్పుడు మన సోల్ గురించి చెప్పినప్పుడు మన డిపెండెన్సీ లేకుండా మన సోల్కి మన సరెండర్. అందుకే సోల్ చాలా ఓల్డ్ అనమాట. మన ఆత్మకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి, మన ఆత్మ ఎప్పుడు పుట్టింది అనేది ఎవరికి తెలియదు. చాలా కొన్ని ఎన్నో జన్మలు తీసుకున్నాం మన యాజ్ పర్ మనకు మన భౌతికత ప్రకారంగా అయినా దేని ప్రకారంగా అయినా. సో మనం ఒక అంశాత్మం అయినప్పుడు మనం ఆ పూర్ణాత్మ కానీ ఆ విశ్వాత్మలో ఉన్న క్వాలిటీస్ అన్నీ మన లోపల ఉన్నాయి. అక్కడ ఏది ఉందో పైన పూర్ణమిదం పూర్ణమదం ఉంది కదా, పైన ఏది ఉందో కింద కూడా అదే ఉంది. అంటే మన లోపల కూడా అదే ఉంది. శ్రీకృష్ణ భగవానులు మనకు చూపించారు కదా, లోపల ఆ విశ్వరూపం చూపించారు, అలానే లోపలనే అంతా ఉంది అని. సో దట్ మీన్స్ ఏంటంటే మన లోపల మన సోల్లో అంత ఉంది, మన ఆత్మలో. మనం దేనికి సరెండర్ అవ్వాలంటే మన ఆత్మకు సరెండర్ అయ్యామనుకోండి, మన ఆత్మలో అనంతమైన శక్తి ఉంది, అనంతమైన జ్ఞానం ఉంది, అది బయటకు వస్తుంది. ఆ జ్ఞానం ద్వారా మనం ఏం జరుగుతాయి, ఏది చేయాలి, ఇదే చివరి జన్మ కావాలంటే ఏం చేయాలనే గైడెన్స్ మన లోపల నుంచి కూడా వస్తుంది. ఇన్ ద సేమ్ వే పుస్తకాలు మనకి ఈజీగా అర్థమయ్యే పుస్తకాలు, నేను చదివిన దాంట్లో నేను చాలా పుస్తకాలు చూశాను. ఈజీగా అర్థమయ్యేది పత్రిజీ పుస్తకాలు చదివినప్పుడు కూడా మనకు దాంట్లో తెలుస్తుంది. అది మనం ప్రాక్టీస్ చేస్తే మనం ఇంకా ఈ భూమి మీదకి ఇదే చివరి జన్మ చేసుకుంటాం అనమాట. అది గ్యారెంటీగా అవుతుంది. అంటే మనం చేసే సాధన ప్లస్ మన జ్ఞానం, ఇవి రెండు కంపల్సరీ. అప్పుడు మనం ప్రతిదీ మీరు చేసి చూడండి, చిన్న ప్రాక్టికల్స్. సో మీరు ఏదైనా పని తలపెట్టినప్పుడు నేను దీన్ని నా ఆత్మకు సరెండర్ చేస్తున్నాను, అప్పుడు మన మనసుకు పని కల్పించొద్దు అన్నమాట. ఇది అలా అవుతుందా కాదా, ఇది జరుగుతుందా అది జరుగుతుందా, భయం ఇది లేదు, మొత్తం అంతా తీసేయండి. అన్నిటినీ మనం సరెండర్ చేసేస్తే మీరు అప్పుడు రిజల్ట్ చూడండి. ఈ చిన్న చిన్న మన అనుభవాలు ఏం చేస్తాయంటే ఇంకా పెద్ద
వాటికి ఇక మీరు ముక్తి అన్నారు కదా, అక్కడికి తీసుకెళ్తుంది అన్నమాట. అది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. రమణేష్ గారు మాట్లాడండి సార్. నమస్తే నమస్తే సార్. నమస్తే సార్. సార్ కొంచెం హ్యాపీ మిమ్మల్ని ఇంతకుముందు చూడడం. పత్రిక రాజ్యాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న మాస్టర్లు, మరి అద్భుతమైన మాస్టర్ స్థూల శరీరాలు మారాలంటే స్థూల శరీరాలు అవసరం అంట, సూక్ష్మ శరీరాలు ప్రేరేపిస్తుంటారు. అలా గొప్ప ప్రేరణతో వచ్చిన మహా వ్యక్తి మన రంజిత్ గారు. వారికి ఒకసారి క్లాస్ కొడదాం. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక శక్తిగా ఎలా మారచ్చు వారిని చూసి ఉదాహరణ తెలుసుకోవచ్చు. ఎంతైనా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు అని పత్రిక చెప్పిన మాట కనిపిస్తారు సార్. ఒక చిన్న లైట్ వర్క్ స్టార్ట్ చేసి ఒక 5 మందితో స్టార్ట్ చేసి మరి ఈ రోజు ప్రపంచంలో ఎన్నో దేశాల్లో లైట్ వర్క్స్ ని విశ్వవ్యాప్తం చేశారు. ఒక 50 వాట్సాప్ గ్రూపుల ద్వారా మరి విస్తారంగా వెళ్ళడానికి వారి వెనక ఏమీ లేదు, కేవలం అవైలబుల్గా ఉంటారన్నమాట, అంతే. చాలా ధన్యవాదాలు సార్ మీ సేవలకి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ అయితే ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అన్ని. సో చాలా డెప్త్ నాలెడ్జ్ కూడా చెప్తా ఉంటారు. అప్పుడప్పుడు ఏమైనా అవసరం ఉంటే అప్పుడు అది సార్ వచ్చి ఒక విషయం చెప్తారు, అరే ఇది కదా ఈ book లో ఉంటుంది, లేకపోతే ఇలా జరుగుతుంది అని చెప్పేసి చాలా ఇది చేస్తారు. ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి, చెప్పేవాళ్ళు లేకుంటే మనం మర్చిపోతాం అన్ని తెలిసిన. థ్యాంక్ యూ రమణేష్ సార్. హ్యాపీ సార్ మిమ్మల్ని చూడడం. ఒక నిమిషం అమ్మా, ఒక నిమిషం టైం ఇవ్వమ్మా. ఎందుకంటే భూమి మీదకి 1,44,000 మంది వచ్చాం. ఈ బుక్ లో క్లియర్గా ఉంది సార్. Yeah. ముందు 7 Yes, వచ్చారట, sir. తర్వాత 111 మంది వచ్చారట, తర్వాత వారికి అనుసంధానికి 1,44,000 మంది అన్ని స్థాయిలో జాగ్రత్త అయిపోయాం. కానీ ఫిజికల్ గా అవ్వాలి. అయితే లైట్ వర్కర్స్ అంటున్నాం కాబట్టి లైట్ వర్కర్స్ కోసం ఈ బుక్ లో ఉంది సార్ క్లియర్గా. నువ్వేనది ఒక్క మాటే సార్, సమయం తీసుకొని. భూమి మీద కొన్ని ప్రాంతాలు అల్లలతో అట్టుడిగిపోతున్నాయి, మరణ హోమం జరుగుతుంది. అక్కడ నెగిటివ్ ఎనర్జీ విపరీతంగా కూడిపోయింది. ఆ అల్లలు తగ్గించి ప్రపంచ శాంతిని తీసుకురావాలని ప్రయత్నిస్తున్న కొందరు హీలింగ్ కాంతిని అలాంటి చోట పంపుతుంటారు. ఇలాంటి హీలింగ్ కాంతితో ఎనర్జీతో పనిచేసే వాళ్ళను లైట్ వర్కర్స్ అంటారు. Yes. అయితే ఇలాంటి లైట్ వర్కర్ వల్ల అశాంతి కొంతవరకు తగ్గుతుంది. 80 లక్షలకు పైగా లైట్ వర్కర్లు ఉన్నాము భూమి మీద. రాబోయే మార్పులు ఎదుర్కోవడానికి ఎవరి వంతు కృషి వాళ్ళు చేస్తూనే ఉన్నారట. అసలు గట్టి క్లాస్ పడదాం. ఈ జూముల ద్వారా వాటి ద్వారా వారి క్లాసుల ద్వారా ఎవరు వారు కృషి చేస్తున్నారు. ఒక దాని ప్రభావం మరొక దాని మీద పడి అన్ని మారిపోతున్నాయి. ఆ మార్పు కోసమే వచ్చిన మానవులం మనం. అందుకోసం ఈ ఇంటర్నెట్ క్రియేట్ చేశారట. మీరు ఇప్పుడే చెప్పారు ఆత్మ సనాతనమైందట. ఒక అర నిమిషం కావాలి ఇది, ఎందుకంటే అత్యున్నతమైన జ్ఞానం ప్రతి ఒక్కరి పుస్తకంలో 84వ పేజీ చదవండి, 184వ పేజీ. ఇది క్లియర్ గా రాశాడు సార్. సనాతన మానసము, సుప్తచేతన మానసము సదా ఆత్మస్థలాన్ని అనుసంధానించబడి ఉంటుంది. అక్కడ మన ఆత్మ ఆదిచేతన మానసం పిలబడే దానిలో భాగం ఉంటుంది. అదే ఓవర్సెల్. ఆది చైతన్యానికి కాలం అనేది ఉండదు, మరియు స్థలం అనేది ఉండదు. ఒకసారి గట్టి క్లాస్ పడదాం. ఈ జూమ్ ద్వారా కాలానికి దూరానికి అతీతం అయిపోయాం. 50 డైమెన్సీ ఎంటర్, మన అందరం ఎంటర్ అయిపోయాం. అందుకే ఆత్మ అన్ని జీవిత కాలాలను పరిశీలించి ఈ జన్మలో మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్న పాఠాలను, మనం పొందాలనుకుంటున్న అనుభవాలను కనుగొంటుంది. దాని ఆధారముగా సుప్తచేతన మనసు ఆ వ్యాధిని లేదా ఆ సమస్యను సృష్టిస్తుంది. మనం నేర్చుకోవడానికి తగిన వాతావరణం కల్పించే పరిస్థితిని అందిస్తుంది. ఇంకా వివరంగా ఈ బుక్ లో 12వ చాప్టర్ ఉంది. మహావతరణ ప్రతి ఒక్కరు చదవాలి, మరి న్యూ ఎనర్జీ చదవాలి, ఎసెన్స్ చదవాలి. ఈ 3 పుస్తకాలు న్యూ ఏజ్ స్పిరిచువల్ సంబంధించిన పుస్తకాలు. థ్యాంక్ యూ సార్. లైట్ వర్కర్ 10 నుంచి 11 వరకు లైట్ వర్క్ చేసి ఈ భూమిని అంతా ధ్యానం చేసి కాపాడేమంటే పత్రిక చెప్పారు. దానికి ప్రత్యక్షంగా ఈ టెక్నికల్ మాధ్యంగా మరి గొప్ప వర్క్ చేసిన మహా వ్యక్తుల్లో మరి మొట్టమొదటి రోజుల్లో రంజిత్ గారు ఒకరు. వారికి ఎంతైనా ఎనలేని సేవలకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇప్పుడు పిఎంసి కూడా విస్తృతంగా చూసిపోతుంది సార్. ఎక్కడ చూసినా కొత్త వాళ్ళు పిఎంసి దగ్గర వచ్చేస్తున్నారు సార్. ఎల్లలు దాటిపోయింది. 250 దేశాల్లో మనకి యూట్యూబ్ కనెక్షన్ వల్ల మనకి అందరికి వెళ్ళిపోతుంది సార్. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు. పిఎంసి మీ అందరికి కూడా ఈ సందర్భంగా ఈ మధ్య కొంచెం గట్టిగా మాట్లాడాను. ఒక రకమైన ఆవేదన, పిల్లడు అన్నం తినలేదని. అలాగే ఎవరైనా ఉంటే మరొకసారి క్షమించమని రంజిత్ గారి ద్వారా కూడా కోరుకుంటున్నాను సార్. మీకు కూడా థ్యాంక్ యూ అమ్మా. మాస్టర్స్, మనకి ఇంకా సమయం అయిపోయింది, తప్పదు. ప్రతిరోజు అందరికి ఉదయం క్యారేజీలో హడావుడి ఉంటుంది కదా. థ్యాంక్ యూ రంజిత్ సార్, అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. ప్రతి ఒక్క మాస్టరు ఈ వీడియోని తప్పనిసరిగా మరలా కేవలం వీడియో చూడటానికి మాత్రమే టైం కేటాయించుకొని చూడండి. పనులు చేసుకుంటూ చూస్తే ఒకలా వెళ్తుంది, మనం ఎనర్జీ ఇక్కడ పెట్టి చూడాలండి ఏ వీడియో అయినా కానీ. ఈ రోజు ప్రత్యేకంగా సార్ చెప్పినది ప్రతి ఒక్కరికి అనుభవమే, ఎంతో అద్భుతమైన జ్ఞానం.
తప్పనిసరిగా అందరూ మరొకసారి చూడండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక చిన్న ఇదండి, మనం శివోహం ప్రాజెక్ట్ చేస్తున్నారు పిఎంసి కోసం. అయితే ఎక్కువ మంది కోరినందువలన ఇంకో 20 సీట్స్ ని పెంచారట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ప్రోగ్రామ్ కి నవంబర్ 25 స్టార్ట్ అవుతుంది. అది 20 సీట్లు పెంచారు. ట్రైన్ టికెట్స్ బుక్ అది చేసుకోవచ్చు మీరు. 7993697700 7993697700 ప్రియాంక మేడం నెంబరు. ఈ నెంబర్ కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మనకి అద్భుతమైన అవకాశం, కాశీలో 9 రోజులు గడిపే అవకాశం. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ అండి. మరలా మనం 11 గంటలకి స్వాధ్యాయ యోగం మన బ్రహ్మ విద్వరిష్ట స్వర్ణలత మేడం మనకి ఇప్పుడు తులసి దళం గురించి విస్తారంగా ఆవిడ జ్ఞానాన్ని ఇస్తున్నారు. పత్రిజీ తన లోపల నుంచి వచ్చిన మెసేజీలు అవి అమ్మ ద్వారా మనకి ఇప్పుడు అందించబడుతున్నాయి. ప్రతి ఒక్కరు బుక్ పట్టుకొని, పెన్ను పేపర్ పట్టుకొని కూర్చొని చక్కగా ఆ జ్ఞానాన్ని తీసుకుందాం. 11 గంటలకి క్లాస్ స్టార్ట్ అవుతుంది. 10:45కి మనం జూమ్ ఆన్ చేస్తాం. ఇంకా ఇప్పుడు ఎవరైనా మాట్లాడాలి, డౌట్లు ఉండాలి, అప్పుడు జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే ఈ కార్యక్రమాన్ని ఇద్దరితో ముగించుకుందాం. ధన్యవాదాలు. రంజిత్ సార్, మీకు ప్రత్యేక కృతజ్ఞతలు.